మరలా ఇప్పుడు మనం వర్తమానానికి వెళదాం. ఇది మనకి చాలా సంతోషకరమైన సమయం. ఎందుకనంటే ఈ దినం కోసం ఎంతోమంది ఎదురు చూశారన్నమాట. అయితే ఆయన లెక్కలంత ఖచ్చితమో ఆయన అంత ఖచ్చితం. అందువల్లనే ప్రతి 2000కు ఆయన ఒక మార్పుని చేస్తూ వచ్చాడు. ఆయన ఖచ్చితంగా ఈ 2000 సంవత్సరం యొక్క ముగింపులో ఒక కార్యాన్ని ఆయన జరిగించడం మనం చూస్తున్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మనం ఇప్పుడు వసంతకాలం అను వర్తమానం మనం నేర్చుకుందాం. పిల్లరా, లూకా సువార్త 21వ అధ్యాయము 29వ వచనం నుండి మనం చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించడం చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతటి మీరు తెలుసుకుందరు కదా. అటువలే ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు సర్వశక్తివంతుని రాజ్యము సమీపమాయనని తెలుసుకుని అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును కూడా గతించవు. మీ హృదయమును ఒకవేళ తిండి వలను మత్తు వలను ఐక విచారం వలను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా నుండి ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండని చెప్పాను. చాలా అయినా మనసు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడి, అవి చిగురించడం చూచినప్పుడు వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకుందరు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు సర్వశక్తిమంతుని రాజ్యము సమీపమాయనని తెలుసుకుని అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము కూడా గతించవు. ఆయన హల్లెలూయా. చూడండి, ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము కూడా గతించవు. అందుకనే ఆయన చెప్పిన మాటలు ఏది కూడా గతించిపోలేదు, కానీ ప్రతిదీ కూడా నెరవేరుతూ వచ్చింది. బైబిల్లో అనేక లేఖనాలు నెరవేరాయి. చూడండి, ఆయన 2000 సంవత్సరాల క్రితము ఆయన అంజూరపు చెట్టు గురించి చెప్పాడు. ఆయన అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురును చూసి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకుందురు కదా. కాబట్టి అంజూరపు వృక్షము అది ఇజ్రాయేలులకు సాదృశ్యంగా ఉంది. ఆయన 2000 సంవత్సరాల క్రితము ఇజ్రాయేల్ మధ్య ఉన్నాడు. అప్పుడు ఆ యొక్క ఇజ్రాయేల్ దేశము రోమీల చేతిలో ఉంది. అప్పుడు ఆయన ఆ ఇజ్రాయేల్ మధ్య ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆ సంచరిస్తూ ఉన్న సమయంలో ఆయన ఇలా అనేక కార్యాలు చేశాడు, అనేక ఉపమానాలు చెప్పాడు. ఆ ఉపమానాలలో ఒక ఉపమానము ఈ యొక్క అంజూరపు చెట్టును గురించిన ఉపమానం. ఆ అంజూరపు చెట్టు ఇజ్రాయేల్ని సూచిస్తూ ఉంది. కానీ అప్పుడుకి ఇంకా వాళ్ళు ప్రపంచ నలుగురికి చెదరగొట్టబడలేదు.
మీకు అర్థమైందా? ఆయన తిరిగి లేచిన తరువాత ఆ టైటస్ చక్రవర్తి కాలంలో టైటస్ చక్రవర్తి వచ్చి ఆ యొక్క ఇజ్రాయేల్ మీద దాడి చేసి ఆ దేవాలయమును పడగొట్టేసి రాయి మీద రాయి ఆ బంగారం కోసం విడగొట్టేసి చాలా భయంకరంగా క్రూరముగా యూదుల్ని చంపడము, ఆ రక్తము ఆ కాలువల్లో ప్రవహించింది. ఆ విధంగా రోడ్ల మీద ఆ దెబ్బకి ఇజ్రాయేలు యూదులు ప్రపంచం నలుదిక్కురికి వెళ్ళిపోయారు, చెదిరిపోయారు. చూడండి, ఆయన చెప్పినట్లుగానే మరలా ఇజ్రాయేలీలు మరలా తిరిగి స్వదేశంలోకి వచ్చారు. వాళ్ళ స్వాతంత్రం వచ్చింది 1948లో స్వాతంత్రం వచ్చింది. వారు ఇప్పుడు ఒక దేశముగా ఉన్నారు. ఒక దావీదు నక్షత్రాన్ని ఎన్నుకున్నారు. వాళ్ళు జాతీయ నక్షత్రముగా వాళ్ళు ఆ జెండా మీద ఆ దావీదు నక్షత్రముగా కేడెము, దావీదు నక్షత్రమే వారి కేడెము, రక్షణ. అది మెస్సీని సూచిస్తూ ఉంది, కానీ వాళ్ళు దాన్ని ఎరుగలేదు. అది దావీదు ఆ రోజుల్లో ఆ నక్షత్రాన్ని యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఉపయోగించేవాడు, తీసుకొని వెళ్ళేవాడు. ఆ యొక్క నక్షత్రము దావీదు నక్షత్రం అని పిలువబడతా ఉంది. 6 కోణాల నక్షత్రము దావీదు నక్షత్రము. అలాగే సైన్యాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు మంచి టెక్నాలజీ. యూదులు గనక మనం చూసినట్లయితే ప్రపంచంలో తెలివైన వారు ఎవరనంటే యూదులు. అందుకనే ఆ యొక్క గొప్ప అవార్డులు పొందిన వారిలో యూదులు ఉన్నారు. పెద్ద పెద్ద కంపెనీల్లో సీఈఓల కింద యూదులు పనిచేస్తూ ఉన్నారు. అలాగే ప్రపంచంలో ఆశ్చర్యపడే విధంగా వారి దేశము ఆ యొక్క రాళ్లతో ఇసుగుతూ ఉండేటువంటి ప్రాంతం అది. నీటి వసతి తక్కువగా ఉంటుంది అక్కడ. అయినప్పటికీ కూడా వాళ్ళు నీటిని పొదుపు చేసి చక్కగా కూరగాయలు పంటలు పండించడము, మంచి పాల దిగుబడి, అన్ని రకాలుగా కూడా వాళ్ళు అభివృద్ధి చెంది ఉన్నారు. టెక్నాలజీలో కూడా వాళ్ళ దేశము చుట్టూ 13 కంట్రీస్ ఏమో ఉన్నాయి. అరబ్ కంట్రీస్ అవన్నీ కూడా శత్రువులే, అంటే చుట్టూరు శత్రువులే. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ విధంగా ఉంటున్నారనంటే సర్వశక్తిమంతుని యొక్క కాపుదల. ఆయన నామస్తోత్రం. హల్లెలూయా. ఈ కరోనాకి మందుని మేము కనుగొన్నాము. మీరు ఇక మాస్కులు ధరించాల్సిన పని లేదని మొట్టమొదట ప్రకటించినటువంటి దేశము కూడా ఇజ్రాయెల్ దేశమే. కాబట్టి పిల్లారా, ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే వాళ్ళు ఇప్పుడు స్వదేశమునకు చేరి ఉన్నారు, ఇంకా చేరుతా ఉన్నారు. అంటే అంజూరపు చెట్టు చిగురించింది. ఆయన ఎప్పుడో చెప్పాడు. ఆయనకు తెలుసు వీళ్ళు ప్రపంచంలో చెదరగొట్టబడతారని, మరలా తిరిగి చిగురిస్తారని. ఆయన చెప్పినట్లుగానే మరలా జరిగింది. కాబట్టి ఆయన మాట ఏది కూడా తప్పిపోలేదు. ఆయన మాట ఏది కూడా తప్పిపోలేదు. ఆ మాట ఏది కూడా గతించలేదు. ఆయన చెప్పినది ప్రతిదీ కూడా నెరవేర్చబడింది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అంజూరు వృక్షమును సమస్త వృక్షమును చూడండి. అదే టైంలో కొన్ని దేశాలకు కూడా స్వాతంత్రం వచ్చింది. ఆ రోజుల్లో ఇజ్రాయెల్ దేశానికి ఎలా వచ్చిందో మనకు కూడా అప్పుడే వచ్చింది. 1947లో వచ్చింది. కాబట్టి ఈ యొక్క అంజూరపు వృక్షము సమస్త వృక్షములను చిగురించడం చూచినప్పుడు, వీటికి స్వాతంత్రము రావడం మీరు చూసినప్పుడు ఆయన సమీపముగానే, అనగా అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకుందరు కదా. అంటే వసంతకాలము సమీపమాయనని. ఇంకా క్రిందకు వచ్చి అటువలే మీరు ఈ సంగతులు జరుగుడు చూచినప్పుడు సర్వశక్తిమంతుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ
24వ అధ్యాయము 32వ వచనం మనం చదువుకుందాం. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు ఆ వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరే సంగతులని జరుగుడు చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకుని ఆయన నామనిస్తాం. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి కానీ మన దేశానికి కానీ ఆ కాలంలో వచ్చినటువంటి కొన్ని దేశాలకు స్వాతంత్రం వచ్చింది. ఆ సమయంలో ఆయన ఎక్కడున్నాడు చెప్పడు. ఆ స్వాతంత్రం వచ్చిన సమయంలో ద్వారము దగ్గరనే సమీపమనే, అందుకని వసంతకాలం సమీపముగా ఉన్నదని మీకు బాగుగా తెలియను, లేకపోతే మీకు తెలియను అంటున్నాడు ఆయన. కాబట్టి అప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ద్వారము దగ్గరనే ఉన్నాడు, సమీపముగా ఉన్నాడు. అంటే రెండవ రాకడ సమీపముగా ఉన్నది. ఆ స్వాతంత్రం వచ్చినప్పుడు రెండవ రాకడ జరిగిపోలేదు, రెండవ రాకడ జరగలేదు. అంటే అది ఒక సూచన అన్నమాట. మనం అంటే రెండవ రాకడకు ముందుగా, ఆయన వచ్చే ముందుగా ఇజ్రాయేలు చిగురిస్తారు. అంజూరపు వృక్షము చిగురిస్తుంది, సమస్త వృక్షాలు చిగురిస్తాయి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క, రోమీల యొక్క దాసత్వంలో ఉన్నారు వీళ్ళందరూ కూడా, బానిసలుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా విమోచించబడేటువంటి, లేకపోతే ఆ స్వాతంత్రం పొందినటువంటి ఆ సమయంలో ఆయన సమీపముగా ఉన్నాడని, ద్వారము దగ్గరే ఉన్నాడని, వసంతకాలం సమీపంగా ఉన్నదని మీకు తెలియను అంటున్నాడు ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇంకా ఆయన ద్వారం దగ్గరకు వచ్చేసాడు. అంటే ఇంకా బయటకు అడుగు పెట్టడం. ఇక అంటే ఆయన సింహాసనం మీద ఉండి ఆయన లెగిచి ఇజ్రాయేలు చిగురించినప్పుడు తలుపు దగ్గరకు వచ్చేసాడు. ఇంకా మన దగ్గర రావడానికి, మనల్ని రక్షించడానికి రావడం కోసం ఆయన, లోకానికి తీర్పు తీర్చడం కోసం ఆయన న్యాయాధిపతిగా వస్తాడని వాక్యం చెప్తున్నది. కాబట్టి ఆయన ద్వారము దగ్గరనే ఉన్నాడు. ఆయన ద్వారము దగ్గరే ఉన్నాడు. ఎప్పుడు? ఆ అంజూరపు వృక్షము చిగురించినప్పుడు సమీపమునే ఉన్నాడంటే మనకు దగ్గరలోనే ఉన్నాడు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అంటే 1948లో 47 ఆ ప్రాంతంలో ఆయన ఎక్కడున్నాడు చెప్పండి? సమీపముగా ఉన్నాడు, మనకి ద్వారము దగ్గరే ఉన్నాడు. అందుకనే ఇక్కడ సమీపముగా ఉన్నాడు, ద్వారము దగ్గర ఉన్నాడు అని ఉంది. ఈ యొక్క మత్తయి సువార్త 24వ అధ్యాయములో మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ లూకా సువార్త 21వ అధ్యాయములో ఆయన రాజ్యము సమీపముగా ఉన్నది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన తన రాజ్యముతో వస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకనే ఆయన ఇక్కడ తన రాజ్యముతో ఆయన వస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకని ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో ఆయన అనగా ఈ సంగతులు జరుగుట మీరు చూచినప్పుడు సర్వశక్తిమంతుని రాజ్యము సమీపం ఆయనని తెలుసుకొనుడి అన్నది. అంటే ఆయన ఒక రాజ్యముగా రాబోతున్నాడు. కాబట్టి సర్వశక్తిమంతుని రాజ్యముగా, అందుకని రాజ్యము సమీపంగా ఉన్నది అంటే ఆయన సమీపంగా ఉన్నాడని, అంటే ఆయనే ఆ రాజ్యము. కాబట్టి అందుకని ఇక్కడ లూకా సువార్తలో సర్వశక్తిమంతుని రాజ్యము సమీపముగా ఉన్నది అంటే ఆయన రాకడ సమీపంగా ఉన్నదని, అంటే ఆయన సమీపముగా ఉన్నాడు అని అంటే రెండవ రాకడలో ఆయన తన రాజ్యముతో వస్తున్నాడని మనం గ్రహించగలుగుతున్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లనే పిల్లారా, మనకి మన మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వారికి ఫలమిచ్చును. ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు మనిషి కుమారుడు
తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణమును రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. పేతురు, యోహాను, యాకోబు ఉన్నారు. అందుకని ఆయన ఒక కొండ మీదకి తీసుకుని వెళ్ళి వాళ్ళ ఎదుట రూపాంతరం చెందాడు. వాళ్ళకి ఆయన రాజ్యాన్ని చూపించాడు. అందుకని ఆ రాజ్యం చూచాకే వాళ్ళు మరణించారు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రెండవ రాకడ యొక్క దర్శనమును అనగా రెండవ రాకడ యొక్క ముందు ఈ యొక్క ప్రదర్శనని అది అనగా ఈ యొక్క అసలైన ప్రదర్శనని ముందుగా వాళ్ళ ఎదుట ప్రదర్శించాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దాన్ని ముందు ప్రదర్శన అంటారు. ఆ పరిశుద్ధ పర్వతం మీద ఏం చేశాడు చెప్పండి? ఆయన రాజ్యంతో ఎలా వస్తాడో, తన రాజ్యంతో ఎలా వస్తాడో, అదే ఆ రాజ్యమే మహిమ. ఆ మహిమతో ఎలా వస్తాడో ఆయన పేతురుకి, యోహానుకి, యాకోబుకి ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన చూయించాడు. ఆయన నామమున హల్లెలూయా. అందుకని ఆయన తన రాజ్యంతో వచ్చినప్పుడు ఎవరి క్రియలు చొప్పున వానికి ఫలం ఇచ్చుననుంది. అంటే తన రాజ్యంతో వచ్చినప్పుడు, తన మహిమతో వచ్చినప్పుడు ఎవరి క్రియలు చొప్పున వానికి ఫలమిస్తాడనుంది. కాబట్టి పిల్లలు రెండవసారి ఆయన ఎందుకు వస్తున్నాడు చెప్పండి? ఎవరి క్రియలు చొప్పున వానికి ఫలం ఇవ్వడానికి ఆయన వస్తున్నాడు. అంతేగాని నీకు ఏదో మరలా నీకోసం ఏదో ప్రాణం పెట్టడానికి కాదు. న్యాయాధిపతిగా ఆయన వస్తున్నాడు. ఎవరి క్రియలను బట్టి వాళ్ళకి ప్రతిఫలం ఇవ్వడానికి. మంచి క్రియలు కలిగిన వారికి ఒక ప్రతిఫలం, దుష్ట క్రియలు కలిగిన వారికి ఒక ప్రతిఫలం. అందువల్ల న్యాయాధిపతి ఆయనే. ఎవరి క్రియలను బట్టి వాళ్ళకి ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? ఆయనే. అందుకనే పిల్లరా ఆ న్యాయాధిపతి ఆయన సమీపమనే ద్వారము దగ్గరనే ఉన్నాడని ఉంది. కాబట్టి పేతురు, యోహాను, యాకోబు ఆయన తన రాజ్యముతో రావడాన్ని వాళ్ళు దర్శనముగా చూశారు. దాన్ని బ్రహ్నాం గారు ఏం చెప్పారంటే ముందు ప్రదర్శన అని చెప్పాడు ఆయన. అలాంటి ప్రదర్శనే 1963లో ఆ సన్సెట్ పర్వతం మీద జరిగింది. అందుకని అలాంటి ప్రదర్శనే అని చెప్పాడు ఆయన. అందుకనే బ్రహ్నాం గారి పరిచర్యలో మొదటి రాకడలో ఏమి జరిగాయో అవే జరిగాయి. మొదటి రాకడలో స్వస్థతలు జరిగాయి. మెస్సీ పరిచర్యలు, బ్రహ్నాం గారి పరిచర్యలు కూడా అదే జరిగాయి. అలాగే మొదటి రాకడలో ఉదయ రహస్యాలు బయలుపరచబడడం జరిగింది. బ్రహ్నాం గారి పరిచర్యలో కూడా ఉదయ రహస్యాలు బయలుపరచబడడం జరిగింది. అలాగే మర్మాలు బయలుపరచబడ్డాయి మొదటి రాకడలో. అలాగే 7వ దూత కాలంలో బ్రహ్నాం గారి పరిచర్యలో కూడా మర్మాలు బయలుపరచబడ్డాయి. మొదటి రాకడలో ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన దర్శనమిచ్చాడు. అంటే ఆ యొక్క రెండవ రాకడ యొక్క దర్శనాన్ని ప్రదర్శించాడు అక్కడ. సేమ్ బ్రహ్నాం గారి పరిచర్యలో కూడా సన్సెట్ పర్వతం మీద రెండవ రాకడ యొక్క దర్శనాన్ని ప్రదర్శించాడు ఆయన. అది దర్శనం. అది దర్శనం వేరు, రాకడ వేరు. అయితే ఆ రోజుల్లో ఆ దర్శనము అంటే ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆ దర్శనము జరిగినప్పుడు పేతురు, యోహాను, యాకోబు ఆ దర్శనాన్ని చూసి ఇదే రెండవ రాకడ, ఇప్పుడు మా ద్వారా రెండవ రాకడ జరుగుతుంది, ఇదే వధువు రాకడ అని పేతురు, యోహాను, యాకోబు చెప్పలా. మరి అదే దర్శనం సన్సెట్ పర్వతం మీద జరిగినప్పుడు అదే అని బ్రహ్నాం గారు చెప్పినప్పుడు మరి పేతురు, యోహాను, యాకోబు చెప్పనప్పుడు అదే రెండవ రాకడని చెప్పినప్పుడు మరి పనికిమాలినోళ్ళు వధువు సంఘాలు ఉన్న ఈ బోధకులు మరి వీళ్ళు చెప్తున్నారు అంటే వీళ్ళు తప్పుడు బోధకులే కదా. మరి పేతురు, యోహాను, యాకోబు చెప్పినప్పుడు వీళ్ళు కూడా చెప్పకుండా ఉండాలి. వాళ్ళు రెండవ రాకడని చెప్పలేదు. ఆ మేఘాలను చూసి వీళ్ళు కల్పించేశారు రెండవ రాకడ. బ్రహ్నాం గారు ఏం చెప్పారంటే అది దర్శనము. ఆ దర్శనమును గురించి అది ఆయన రాకడలోనే బయలుపరచబడదు తప్ప 7వ ముద్ర ఇప్పుడు ఇవ్వబడదని చెప్పాడు ఆయన. దానిది నాకు మరుగు చేయబడింది, దాన్ని ఇప్పుడు నేను చెప్పకూడదు, నువ్వు చెప్పొద్దని సర్వశక్తిమంతుడు నాకు అనుమతి ఇవ్వలేదు, కాబట్టి నేను దాన్ని చెప్పడానికి వీల్లేదు అని చెప్పాడు ఆయన. కానీ గుంపు ఏం చేశారంటే 7వ ముద్ర
ఇవ్వబడిపోయింది, రాకడ జరిగిపోయింది అని కల్పించారు. నీచుడు వచ్చేసాడు. ఈ పనికి మాలిన వాళ్ళకి లేఖనాలు అపార్థం చేసుకొని ఏదో ఒకటి బోధించేసి సత్యం బోధిస్తున్నాం, మాకు మర్మాలు బయలుపరచబడిపోతున్నాయి, మాకు వాక్యం అర్థమైపోతుంది అని భ్రమపడుతున్నారు. పిల్లారా, బైబిల్లో ఎక్కడైనా కానీ ఆయన సూర్యోదయమున వస్తాడని ఒక్క లేఖనము కూడా బైబిల్లో లేదు. రెండవసారి ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అస్తమయమును వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూసే వేళ వచ్చును, తెల్లవారుజామును వచ్చును అని ఉంది. జాముల్లో వస్తాడని ఉంది. ఆ దినము మీకు తెలియదని ఉందంటే ఒక దినములో, ఒక జాములో, ఒక గడియలో వస్తాడని బైబిల్ చెప్తూ ఉన్నదే తప్ప సూర్యోదయం వస్తాడని చెప్పడం లేదు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నది అనగానే సూర్యోదయం వస్తాడని వీళ్ళు అభిప్రాయపడుతూ ఉన్నారే తప్ప ఆయన సూర్యోదయము వస్తాడని ఒక్క లేఖనము కూడా లేదు. కానీ ఆయన అంటే రెండవసారి ఆయన వేకువజామున వస్తాడనే లేఖనాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి పిల్లారా, ఆయన రెండవసారి వచ్చేటప్పుడు ఆ వేకువజామున ఆ బలిష్ఠుడకు దూత యొక్క ముఖము అది సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే వేకువ నక్షత్రం అనగా మెస్సియే కాబట్టి, వేకువ దూత అనగా బలిష్ఠుడకు దూతే కాబట్టి ఆ వేకువ నక్షత్రం యొక్క లేకపోతే ఆయన నక్షత్రం అనగా దూత. నక్షత్రం అనగా ఏమి చెప్పండి? దూత. అంటే వేకువ చుక్క అంటే వేకువ, దూత అంటే బలిష్ఠుడకు దూత. అందువలన ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నది. ఆయన నామనిస్తాడు. అంటే సూర్యుని వలె ప్రకాశిస్తున్నటువంటి ఆ యొక్క ముఖముతో ఆయన వేకువజామున ఆయన రంగం మీదకి వచ్చాడు. ఆయన నామనిస్తాడు. వేకువజామున ఎందుకు వచ్చాడు అని అంటే వేకువజాము అనేటువంటిది నిద్ర మేలుకొల్పు వేళకు, నిద్ర మేలుకొల్పుకు సాదృశ్యంగా ఉంది కాబట్టి ఆయన నామనిస్తాడు. నిద్ర మేలుకొల్పుకు సాదృశ్యంగా ఛాయిగా వేకువజామున్నది కాబట్టి ఆ జాములోనే ఆయన రావలసి ఉంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన 1993లో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను ఆయన తూర్పున నక్షత్రం కనబడి చెప్పడము చాలాసార్లు ఆ కళ గురించి మీకు చెప్పడం జరిగింది. ఆయన ప్రపంచము దురాత్మకు విడబడము చూపించబడింది. అంటే ఏ క్రైస్తవ కుటుంబమునకు చెందనటువంటి, బైబిల్ గురించి తెలియనటువంటి, ఏ క్రైస్తవులతో సహవాసం లేనటువంటి, ఏ సంఘానికి వెళ్ళనటువంటి, ఏమీ తెలియనటువంటి ఒక వ్యక్తికి ఆయన దాన్ని చూపించడం అనేటువంటిది అది ఆయన ద్వారా జరిగింది. ఆయన హల్లెలూయా. ఏదో బైబిల్ చదివి ఊహించుకొని కలగడం కాదు. మీకు అర్థమైందా? బైబిల్ చదువుకొని ఊహించుకొని ఆ కళ వచ్చింది, ఈ కళ వచ్చిందని 6వ ముద్ర గురించి బైబిల్ చదవకముందే, బైబిల్లో అది ఉన్నదని తెలియకముందే ఆ కళలో చూపించబడింది. అందువలన ఆయన మాటలు గతించవు, ఆయన చెప్పినవి ఖచ్చితంగా నెరవేరుతాయనే దానికి ఎవరు సాక్ష్యమేనో నేను నమ్మాల్సిన పని లేదు. నేనే దానికి సాక్షి. ఆయన నమ్మనిస్తాను. హల్లెలూయా. ఈ వర్తమానమే దానికి సాక్షి, ఈ బయలుపాటే దానికి సాక్షి. ఆయన నమ్మనిస్తాం. అద్భుతములు, సూచక్రియలు, మహత్కారాలు వీటిని బట్టి కాదు, బయలుపాటుని బట్టి మనం నమ్ముతున్నాం. ఆయన నమ్మనిస్తాం. అందుకనే అబ్రహాము గారు ఆ బయలుపాటును కలిగి ఉన్నాడు. అందుకనే నీ బంధువులు నీ వారిని విడిచి వెళ్ళమన్నప్పుడు అప్పుడు అబ్రహాము గారు ఏం చేశాడు చెప్పండి? బయలుపాటును బట్టి వెళ్ళాడు. అంతేగాని అద్భుతం చేస్తే, సూచక్రియ చేస్తే, మహత్కార్యం చేస్తే అప్పుడు నేను నమ్ముతాను, అప్పుడు నేను దాన్ని బట్టి నేను బయలుదేరుతాను అని అనలేదు ఆయన. అర్థమైందా? అబ్రహాము అనేటువంటి ఆయన బయలుపాటు కలిగిన వ్యక్తి, ప్రత్యక్షత కలిగిన వాడు. అందుకనే ఆ స్వరం ఎవరిదో, ఆ మాట ఎవరిదో, అతడు గొర్రె పిల్ల కాబట్టి, అతడు గొర్రె కాబట్టి ఆ స్వరాన్ని ఎరిగాడు కాబట్టి, ఆ స్వరమును గుర్తించాడు కాబట్టి ఆ స్వరమును వెంబడించాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందువల్ల అబ్రహాము ప్రత్యక్షత కలిగిన వాడు. ఆయన ఆ యొక్క స్వరాన్ని శ్రద్ధగా వినేవాడు. చాలామంది వాక్యం వినేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? కొంగుని ఎలా చేసుకుంటాం, ఇలా దిక్కులు చూస్తాం, అలా దిక్కులు చూస్తాం, ఎలా పడితే అలా కూర్చొని దిక్కులు చూడటము, చాపలాగడము,
లేకపోతే కునుకుపాట్లు పడడము, ముక్కు గీరుకుంటూ ఉండడము, తల గీరుకుంటూ ఉండడము, అటు వంగడము ఇటు వంగడము, మెసలడము. వాక్యం వినేటప్పుడు మనం శ్రద్ధగా వినాలి. ఏదైనా పొరపాటు మాట్లాడే పొరపాటు జరగదు, ఇలా కదిలిపోవడము, ఊగిపోవడము. ఇలా వాక్యాన్ని మనం చాలా భయముతో వినాలి. అబ్రాహాము గారు కానీ ఆ స్వరమును చాలా జాగ్రత్తగా అతను విన్నవాడు. ఆయన మనసు హల్లెలూయా, దాన్ని వెంటనే నెరవేర్చినవాడు. అబ్రాహాము గారు రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, తర్వాత చేద్దాంలే, తర్వాత చూద్దాంలే ఆ తత్వం కలిగినోడు కాదు, ఆ స్వభావం కలిగినోడు కాదు. అసలు సర్వశక్తిమంతుడు ఏదైనా చెప్పాడు అని అంటే దాన్ని వెంటనే జరిగించేటువంటి స్వభావం. అందుకని సిద్ధ మనసు అంటారు దాన్ని. ఆ చెప్పులు, సిద్ధ మనసు అనేటువంటి ఆ చెప్పులని ధరించుకొని ఉండేటువంటి వాడు అనమాట అబ్రాహాము గారు. అందువలన సున్నతి గురించి చెప్పినప్పుడు వెంటనే దాన్ని నెరవేర్చే టైం ఉంటుంది కదా, చూద్దాంలే, అంత కంగారేంటి, అంత తొందర ఏముంది అనుకోలేదు. సర్వశక్తి ముందు చెప్పిన వెంటనే బయలుదేరి వచ్చలే. అది ముందు అసలు ఏ స్వరమో కనిపెడదాం. ముందు స్వరం వినపడింది అంటున్నారు, మరి ఆయన ఎవరో మీరు చూడలేదు కదా, మరి ఆ స్వరం ఏ స్వరమో, సర్వశక్తిమంతుని స్వరమో దైవ స్వరమో ఇది కనిపెట్టండి. అప్పుడు అన్నీ వదిలేసి ముందుగానే వెళ్ళిపోతే ఎలా కుదురుద్ది? తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడతాం, కష్టాలు పడతాం. ఇలాగ పనికి మాలిన ఆలోచన చేయలేదు ఆయన. అలాంటి చేయకుండా విశ్వాసముతో అది సర్వశక్తిమంతుని స్వరమే అని నమ్మి బయలుదేరాడు ఆయన మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆ యొక్క స్వరము ఇదిగో నేను త్వరగా వచ్చున్నాననే స్వరము, అది ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10-16 దాన్ని మనం చూడగలుగుతున్నాం. 10-16 ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని క్రియలు చొప్పున, అనగా ఎవని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇవ్వడానికి నేను వస్తున్నానని చెప్పాడు. అన్యాయం చేయవాడిని అన్యాయం చేయను, అపిత్రుడైన వాడిని అపిత్రుడిగా ఉండని, ఎవరి క్రియలు చొప్పున వారికి నేను ప్రతిఫలం ఇస్తాను. ఇప్పుడు ఆయన రంగం మీదకి ఆ విధంగా వచ్చాడు. 1995లో ఉరుముతూ ఆయన వచ్చాడు. ఆయన మనిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? సమీపముగా ఉండడము కాదు, ద్వారము దగ్గరే ఉండడం కాదు. 1948లో ద్వారము దగ్గర ఉన్నాడు, సమీపంలో ఉన్నాడు. ఇప్పుడైనట్లయితే 1995లో ఆయన దిగి వచ్చాడు. 1948లో ద్వారం దగ్గర ఉన్నాడు. ఇప్పుడైనట్లయితే మన మధ్య ఉన్నాడు. ఆయన హల్లెలూయా. అందుకనే రెండవసారి చూడండి, మొదటిసారి శరీర సంబంధమైన ఇశ్రాయేలు వద్దకి, అంటే ఇస్సాకుకు జన్మించిన ఇశ్రాయేలు వద్దకు వెళ్ళాడు ఆయన. రెండవసారి ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలు దగ్గరికి ఆయన మనిస్తాడు. హల్లెలూయా. అన్ని జనుల యొద్దకి కాదు, అన్ని జనుల యొద్దకి ఆయన ఎప్పుడూ వెళ్ళలేదు. 2000 సంవత్సరాల కాలం ఆయన యొక్క దూతలు వెళ్ళారు. 5 రకాల పరిచర్యలో ఉన్నటువంటి వారు వెళ్ళారు, వాళ్ళు ప్రకటించారు. అందుకని మొదటి రాకడా ఇజ్రాయేల్ మధ్య జరిగింది, రెండవ రాకడా ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్, ఆ నామమున బాప్తిజం పొందిన వారి, పరిశుద్ధాత్మ కలిగిన వారి, ఆత్మ సంబంధించిన ఇశ్రాయేల్ వాళ్ళు మాత్రమే రెండవ రాకడం చూస్తారు తప్ప అందరికీ కాదు. అందువలన ఈ చివరి సమయంలో, ఈ చివరి టైంలో అనగా 2000 సంవత్సరం యొక్క ముగింపులో ఆయన రంగం మీద కనుక 1995 అనగా 2000 సంవత్సరం యొక్క ముగింపు సమయంలో 1995లో ఆయన క్రిందకు వచ్చాడు. ఆయన ప్రపంచాన్ని దురాత్మకు వదిలిపెట్టేశాడు. అన్యాయం చేయవాడిని కానీ అన్యాయం చేయను, అపిత్రుడిని ఇంకా అపిత్రుడుగా ఉండనేమి. ఇంకా అందుకనే ఎప్పుడు లేనంతగా ఈనాడు ప్రపంచం పాడైపోయింది, చెడిపోయింది. స్త్రీలు పాడైపోయారు, పిల్లలు పాడైపోయారు, పురుషులు పాడైపోయారు, తల్లిదండ్రులు పాడైపోయారు. ఎక్కడ అందరూ కూడా పాడైపోయి చెడిపోయినటువంటి కాలాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తం కూడా ఏమైపోయింది చెప్పండి? చెడిపోయింది.
ఆ నోహ కాలంలో ఎలాగైతే ఆ యొక్క ప్రజలు తమ మార్గాన్ని చెరిపేసుకున్నారో, ఇప్పుడు కూడా అందరూ కూడా ప్రజలు తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారు. ప్రపంచం అంతా కూడా చెడిపోయింది, పాడైపోయింది. అందుకని ఎక్కడ చూసినా అపవిత్రతే, అపవిత్రమైనటువంటి మనుషులే, అపవిత్రమైన ఆలోచనలే, అపవిత్రమైనటువంటి క్రియలే, అపవిత్రమైన వస్త్రధారణే, అపవిత్రంగా నడవడం, అపవిత్రంగా బూతులు మాటలు, ఇదంతా కూడా అన్యాయం పెరిగిపోయింది. ఎక్కడ చూసినా అన్యాయమే. నువ్వు ఏ ఆఫీస్కి వెళ్ళినా అన్యాయమే, లంచాలే, మోసాలే, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్రమం పెరిగిపోయింది, అక్రమ సంబంధాలు పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా ప్రతిదీ కూడా మోసమే. నోవ దినాలు, లోతు దినాలు జనులు, ఆ పట్టణాల్లో జనులు తినడం, త్రాగడం, అమ్మడం, కొనుక్కోవడం, కట్టుకోవడం, నాటుకోవడం, అదే ఆలోచన. ఏమి తిందామా, వెళ్తా ఉంటే ఏదైనా బడ్డీ కొట్టు కనపడితే తినేయడం, ఇంకా కొద్ది దూరం పోతే ఇంకేదైనా వాటలు కనపడితే తినేయడం, ఇంకేదైనా కనపడితే కొనుక్కొని తినేయడం. తిండిపోతు లోకం ఇది. తిండిపోతులు తినడం, త్రాగడం, ఎక్కడ చూసినా త్రాగడమే. పిల్లల దగ్గరుండి పెద్దోళ్ళ వరకు కూడా త్రాగుబోతులుగా మారిపోయారు. తినడం, త్రాగడం, అమ్ముకోవడం, దాన ధర్మాలు పోయాయి, తగ్గాయి. ఎవరో ఒకరు. కానీ ఇప్పుడు అంతా కూడా ఏమైపోయింది చెప్పండి? అయినా స్వార్థముతో అమ్ముకోవడమే. ఇంతకుముందు దొడ్లో ఏదన్నా చెట్టు కాయలు కాసిందనుకోండి, ఎవరికైనా ఇచ్చేవారు. ఇప్పుడు ఏం చేస్తుందో చెప్పండి? అమ్ముకుంటున్నాడు. పొలంలో ఏదైనా మామిడి చెట్టు ఒకటి ఉండి కాయలు కాస్తే ఆ పక్కన వాళ్ళకి, ఆ బంధువులకి తలా కొద్ది పంపించేవారు. ఇప్పుడు అయినట్లయితే అమ్మేసుకుంటున్నారు. డబ్బు, ధన వ్యామోహం పెరిగిపోయింది. ఎక్కడ చూసినా తినడం, త్రాగడం, అమ్మడం, కొనుక్కోవడమే. ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోవాలని ఆలోచనే. వస్తువులు విపరీతంగా పెరిగిపోయాయి, వస్తువులు విపరీతంగా ఉత్పత్తి అవుతూ ఉన్నాయి, పరిశ్రమలు పెరిగిపోతూ ఉన్నాయి, టెక్నాలజీ పెరిగిపోయింది. కనబడిన వాటినల్లా కూడా అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి. మా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అది ఉంది కాబట్టి మా ఇంట్లో కూడా అది ఉండాలి. ఈ విధంగా కొనుక్కోవడం ఎక్కువైపోయింది. అమ్ముకోవడం, కొనుక్కోవడం, కట్టుకోవడం, ఎక్కడ చూసినా అవసరం లేకపోయినా కొనేసుకుంటున్నారు, అవసరం లేకపోయినా కట్టేసుకుంటున్నారు. ఏమండి? ఎక్కడ చూసినా మీరు చూడండి, కట్టడమే కనపడతా ఉంటుంది. ఎక్కడ చూసినా ఖాళీ స్థలాలు కనబట్టలేదు. ఖాళీ స్థలం ఉందంటే పిల్లారా ఎప్పుడు కడతానా కొనేసి ఉంచాం కదా, ఊరుకుంటే ఏం బాగుంటుంది? దాన్ని కట్టాలి. అదే ఆలోచన. ప్రపంచమంతా, మన దేశమే కాదు, అన్ని దేశాలు ఆ విధంగా ఉన్నాయి. ప్రతిదీ కూడా చెడిపోయింది. అందుకని ఒకరు ఇద్దరేసి ముగ్గురేసి భార్యలు, ఇద్దరేసి భర్తలు, ఈ విధంగా పెళ్ళిళ్ళు, ఇద్దరు ముగ్గురిని పెళ్ళిళ్ళు చేసేసుకోవడం, ఇవన్నీ కూడా ఏమైపోయినాయి చెప్పండి? ప్రపంచమంతా కూడా పాడైపోయింది. లోతు దినాల్లో అయినట్లయితే అక్కడ పురుషులు పెళ్ళిళ్ళు చేసుకునేవారు. పురుషులతో అక్రమ సంబంధాలు కలిగి పురుషులు. అందుకనే దూతలు వచ్చినప్పుడు కూడా ఆ విధంగా ఆ వారితో కూడడం కోసమై ఆ దాడి చేశారు వీళ్ళు. అంతగా అక్కడ ఆ విధమైనటువంటి పాపం అక్కడ ఆ యొక్క సొదొమ గొమొర్రాలో ఉంది. ఆ యొక్క దూతలు అనగా పురుషులు వాళ్ళ మీద దాడి చేసి ఆ పాపం చేయడానికి ఆ విధంగా ప్రేరేపించబడ్డారు వాళ్ళు. ఆ రకమైన ఆత్మ అక్కడ పనిచేస్తారు. ఈనాడు కూడా అలాంటి పెళ్ళిళ్ళు, అలాగా అక్రమైనటువంటి స్త్రీలు, పురుషులు ఈ విధంగా పెళ్ళిళ్ళు చేసుకోవడం, అక్రమైనటువంటి ఈ యొక్క సెక్సువల్ సంబంధాలు ఇవన్నీ కలిగి ఉండడము విపరీతంగా పెరిగిపోయాయి. ఎందుకంటే ఇదంతా కూడా నాశనానికి దగ్గరకు వచ్చేసింది. అందుకనే అలాంటి దురాత్మకమైన ప్రపంచాన్ని వదిలిపెట్టేసాడు. ఇక అందుకనే అక్రమాలు, అన్యాయములు, వ్యభిచారములు, చెడుతనాలు ఎప్పుడు లేనంతగా పెరిగిపోయాయి. మనుషుల్లో ఎక్కడ ప్రేమ, జాలి, కనికరము కనబడకుండా గర్వము, అసూయలే. నువ్వు ఎక్కడైనా పని చేస్తుంటే అక్కడ ప్రతివాడు అసూయపరుడే కనపడతా ఉంటాడు, కుళ్ళుకునేవాడు కనపడతా ఉంటాడు. ఎవరితోనే మాట్లాడితే, ఎవరి గురించి పేరెత్తితే, మంచిగా మాట్లాడితే తట్టుకోలేడు, బుర్రమని వెళ్ళిపోతాడు.
తట్టుకోలేడు. సహోదరుడే కదా, సహోదరుడి గురించి మంచిగా మాట్లాడితే మంచిదే కదా. నీకు సహోదర ప్రేమ లేదు కాబట్టి సహోదరుని గురించి ఏదైనా మంచిగా మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు. నాకంటే మంచిగా ఇంకోటి మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు, నీకంటే మంచిగా ఇంకోటి మాట్లాడితే తట్టుకోలేవు. ఎందుకని? ఈ విధమైన ఆత్మ ప్రపంచంలో పనిచేస్తూ ఉంది. ఎక్కడ చూసినా కానీ అసూయ, ద్వేషము, క్రోధము, కక్ష ఇవన్నీ ఎక్కడికక్కడ పెరిగిపోయాయి. ప్రపంచం ఇంకా నాశనానికి దగ్గరకు వచ్చేసింది. ఆయన నాశనం నిర్ణయించుకున్నాడు కనుకని ప్రపంచాన్ని ఆయన ఏం చేశాడు చెప్పండి? దురాత్మకి వదిలిపెట్టేశాడు. అందుకనే మనుషులు శరీరానికి ప్రాముఖ్యతనిస్తున్నారు. ఇది ప్రాణం పోయిందనుకోండి, 6 అడుగుల గుంటలో దీన్ని పాతిపెట్టేస్తారు. నీతోటి ఏది రాదు. కానీ ఈ శరీరం కోసం దీనికి ఎన్ని సోకులు. వాక్యం వింటా కూడా తినేవాళ్ళు ఉన్నారు చర్చిలో. చాలా చర్చిల్లో ఐస్ క్రీములు, వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోవడం మంచిదే, ఎండాకాలం మీద అవసరమే. కానీ గంటగా తాగేస్తూ ఉంటారు. డ్రింకులు తెచ్చుకొని తాగేవాళ్ళు ఉంటారు. సెల్ ఫోన్లు వాక్యం చెప్తూ ఉంటే ఆ సెల్ ఫోన్లో ఏదేదో చేస్తూ ఉండేవాళ్ళు ఉంటారు. ఇలాగా రకరకాలుగా ఆ వాక్యం వింటూ ఆ పక్క వాళ్ళతో మాట్లాడడం, ఈ పక్క వాళ్ళతో మాట్లాడడం, ఆ తలగీరుకోవడం, ఆ చెంగుని సర్దు అదే తగ్గిపోతుంది. వాళ్ళకి అందం కనపడాలని, చెంగు అంటే ఆ చక్కగా కనపడాలని ఆ ముఖము పాడు చెమట పడుతుంటే అస్తమానం తుడుచుకోవడం. ఇంకా వాళ్ళకి ఆ మనసంతా కూడా దాని మీదకి పోతూ ఉంటుంది వాళ్ళకి. ఇంకా ఎప్పుడు కూడా శరీరాన్ని గురించే వాక్యం వింటున్నా కానీ ఆ శరీరాన్ని గురించే, నా చెంగు సరిగా ఉందో లేదో, నేను సరిగా ఉన్నానో లేదో, కదిలిపోవడం, మెదిలిపోవడం, ఇవన్నీ కూడా అక్కడ చర్చిలో చూసినట్లయితే చాలా చర్చిల్లో ఆ వాక్యాన్ని తింటూ త్రాగుతూ అవి డ్రింకులు, ఆ డ్రింకులు, ఈ డ్రింకులు తాగుతూ ఆ కుదురుగా కూర్చోకుండా పాము పడిగి అలాగా ఆడిస్తూ ఉంటుందో అలాగా కదులుతూ ఉంటారు అస్తమానం. ఆ విధంగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది. ఆ విధంగా వాక్యం వింటూ ఉన్నారు ఎక్కడ చూసినా కానీ. ఇలారా ప్రపంచం ఏమైపోయింది చెప్పండి? శరీరానికి ప్రాముఖ్యతనిస్తూ ఉన్నారు, అందానికి ప్రాముఖ్యతనిస్తూ ఉన్నారు. పదే ఆ యొక్క కొన్ని చర్చీలు ఏం చేస్తుంటే ఏదో ముఖం తుడుచుకోవడానికి ఆ కాగితం లాంటివి ఉంటాయి అన్నమాట. అవి కూడా తెచ్చుకొని ఏదో లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్ని వేసుకొని దాన్ని అస్తమానం ముఖం తుడుచుకుంటూ ఉంటారు. వాక్యం పాస్టర్ గారు చెప్తా ఉంటారు. ఇలాంటి సంఘాలు ఉన్నాయి. ఇలాగా ఉన్నారు మనుషులు. కాబట్టి పిల్లారా, ప్రపంచం అంతా ఏమైపోయింది చెప్పండి? చెడిపోయింది. సంఘాలన్నీ కూడా ఏమైపోయినాయి చెప్పండి? వాడైపోయి ఉన్నాయి. కాబట్టి ప్రపంచాన్ని ఆయన ఆ శరీరాన్ని ప్రేమించే విధంగా శరీరేచ్ఛలకు, లోకాశలకు, ఈ యొక్క అసూయకు, ద్వేషమునకు, క్రోధమునకు, కక్షకు, ఈ యొక్క నరహత్యలకు, కామోద్రేకములకు, వీటన్నిటికి కూడా ఆయన వదిలిపెట్టేశాడు ఆయన. అందువలనే ఆడపిల్లల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. కుర్రవాళ్ళు కూడా ఆ యొక్క భయంకరంగా, క్రూరంగా, కషాయతరంగా తయారైపోయారు. మూర్ఖంగా, దున్నపోతుల్లాగా తయారైపోయారు. మీకు అర్థమైందా? చాలా భయంకరముగా ప్రపంచము తయారవ్వడం మనము చూస్తున్నాం. అందువల్ల ఎవరిని నమ్మే పరిస్థితులు కనపట్టలేదు. ఎవరిని కూడా నమ్మే రోజులు ఇవి కాదు అని లోకంలో మనుషులే అనడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రపంచం ఏమైపోయింది చెప్పండి? దురాత్మకు విడవబడిందనే దానికి మనం ఇలాంటి విషయాలని మనం చూస్తూ ఉన్నాం. ఆయన నామనిస్తాం. అందుకని నోహు దినాల్లో అందానికి ప్రాముఖ్యతనిచ్చారు. స్త్రీలు అందంగా కనబడాలని ఆ యొక్క అందానికి ప్రాముఖ్యతనిచ్చారు. ఈనాడు ప్రపంచం అంతా కూడా అంతే. ప్రపంచం అంతా కూడా ఆ విధంగా తయారైపోయింది. అందుకని ఈ అందం కోసమే, అందంగా కనబడడానికి ఆ బట్టల కోసము, ఆ నగల కోసము, ఆ మేకప్ కిట్టుల కోసము, ఆ చెవు పోగుల కోసం, వాటి కోసం, వీటి కోసం, ఆ బ్యూటీ పార్లర్ల కోసము, ఆ యొక్క ఆ క్రీముల కోసం, ఈ క్రీముల కోసం బోల్డ్ డబ్బులు తగలాడుతూ ఉన్నారు. ప్రపంచం అంతా ఎంతో డబ్బు ఖర్చు పెడతా ఉంది. అందుకే బ్రహ్మాం గారు ఉంటారు, రాత్రింబగుళ్ళు ఆ ముఖానికి రాసుకునే క్రీములకు సంబంధించిన ఫ్యాక్టరీలు పనిచేస్తూ ఉన్నాయంట. అంటే జనం అంతగా ఉపయోగిస్తున్నారు జనం. అందుకనే బాగా ఏమంటే గోడకి ఎలా సున్నం కొడతారో అలాగ కొట్టుకొని మనుషులు తిరుగుతున్నారు. కాబట్టి పిల్లారా, ఇదంతా కూడా సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పాడు. ఆయన ఇవన్నీ కూడా ఆయన రాజ్యంలో ఉండవు.
ఇవేమి ఆయన రాజ్యములో ఉండవు. రాబోయే రాజ్యము చాలా గొప్ప రాజ్యం. అందువలనే ఆ రాజ్యముతో ఆయన వచ్చాడు 1995. ఆయన నామరిస్తాడు. ఆయనే వేకువ నక్షత్రము, ఆయనే దావీదు నక్షత్రము. అందువల్ల ఈ దినమే 8వ దినము, తీర్పు దినము. అందుకని తీర్పు దినం ఎప్పుడు ఆరంభమైంది? తెల్లవారుజామున ఆరంభమైంది. సాయంకాలం ఆరంభం కాలేదు తీర్పు దినము, సాయంకాలం కృప ఆరంభమైంది. ఆ యొక్క తీర్పు అర్ధరాత్రి ఆరంభము కాలేదు, కోడికూసే వేళ ఆరంభము కాలేదు, కానీ తెల్లవారుజామున ఆరంభమైంది. అందుకని విశ్వాసిగా ఉన్నటువంటి లోతు తెల్లవారుజామున రక్షించబడ్డాడని మనం చూడగలుగుతున్నాం. అందుకని కాలం నెరిగి నిద్ర మేల్కొని వేళని తెలుసుకుని ఇలాగూ చేయడి. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనము ఆ భయంకరమైన మహాదినములో మనమున్నాము. అదే 8వ దినము. అందుకని 7 సంఘకాలాలు 7 దినాలు, ఇది 8వ దినము. ఇదే భయంకరమైన మహాదినము. అందుకని భయంకరమైన మహాదినము రాకమునుపు ప్రవక్తకు ఏలియాను పంపుదునని ఆయన వాగ్దానం చేశాడు. అందుకని ఈ దినానికి ముందు బ్రహ్నాం గారు రావడము, అనగా 7వ దూత రావడము మనం చూస్తున్నాం. ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి. ఆ ఏలియా ఆనాడు ఎలాగైతే యెజబెలుకు వ్యతిరేకంగా నిలిచాడో, అలాగే లవదీయ సంఘకాలంలో ఏలియా కూడా, ఏలియా ఆత్మ కలిగిన జాన్సన్ గారు, బ్రహ్నాం గారు, వీళ్ళందరూ కూడా యెజబెలు అనగా ఆత్మ సంబంధంగా సంఘాలు, రోమన్ క్యాథలిక్ సంఘము, బాప్టిస్ట్ సంఘము, లూథరన్ సంఘం, ఇవన్నీ కూడా యెజబెలు సంఘాలు. యెజబెలు యొక్క పిల్లలకి రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క పిల్లలు, ఈ లూథరన్ సంఘం కానీ, బాప్టిస్ట్ సంఘం కానీ, యెజబెలు యొక్క పిల్లలు, వాటి యొక్క కూతుర్లవి, అవి కూడా వేశ్యలే. అది మహావేశ్యలు ఉంది బైబిల్లో, ఇవి వేశ్యలు. కాబట్టి పిల్లారా, వీటన్నిటిని కూడా ఖండించడం కోసం ఆనాడు ఏలియా ఆ స్త్రీని ఖండిస్తే, ఈనాడు ఈ స్త్రీలను ఖండించడం కోసము లవదీయ సంఘ కాలంలో ఏలియా పంపించబడ్డాడు. ఆయన నామరిస్తాడు. అయితే ఆ స్త్రీలు తమ ప్రవర్తన మార్చుకోలేదు. చెప్పినప్పటికీ కూడా, గద్దించినప్పటికీ కూడా, ఆ ప్రవక్తను పంపించి ఆమె స్వభావాన్ని మార్చుకోమని చెప్పినప్పటికి కూడా ఆమె ఏమాత్రం కూడా మార్చుకోలేదు. అందుకని ఇంకా ఆమె మారు మనసు పొందనలదు. యెజబెలు ఆత్మ కనుక ఎవరినైనా కనుక వదిలిపెట్టాడంటే ఇంక వాళ్ళు మారు మనసు పొందడం అనేది ఉండదు. ఇక వాళ్ళకి ఇక పశ్చాత్తాపడే జీవితం ఉండదు. తిరగబడతారే తప్ప పశ్చాత్తాపడరు. వాళ్ళు ఇంకా తిరగబడ్డంలో ముందుంటారు చాలామంది, కొంతమంది. మీకు అర్థమవుతుందండి? వాళ్ళు పశ్చాత్తాపడే స్వభావం ఉండదు. ఎందుకంటే యెజబెలు తను చేసేది కరెక్ట్ అని సమర్థించుకుంటూ ఉంటుంది. తనకు తాను కరెక్టే అని సమర్థించుకుంటూ ఉంటుంది అన్నమాట. అందువలన ఆమె పశ్చాత్తాపడే స్వభావం ఉండదు. కాబట్టి అందుకని ఆ తుయితేరి సంఘకాలంలో ఇదిగో అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవని వేకువ చుక్కనిచ్చిదనని ఆమెను నాశనం చేస్తానని, అనగా శ్రమల పాలు చేస్తానని అక్కడ చెప్పబడతా ఉంది. అందుకనే ఆయన అగ్ని జ్వాలలతోనూ అపరంజి వంటి పాదములతోనూ ఆయన ఇప్పుడు రంగం మీదకి వచ్చాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం తీర్పు దినములో ఉన్నాము. ఇదే 8వ దినము. అందుకని మనకి 8వ దినముకి, అనగా నవకాలం 8 దినాలకి, అలాగే లోతు కాలములో తెల్లవారుజాముకి ఈ దినము, ఈ జాము సరిపోతున్నాయి. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే సూర్యుడు ఉదయించినప్పుడు శ్రమలు వచ్చేసాయి. అందుకనే సూర్యుడు ఉదయించినప్పుడు శ్రమలు అంటే మనకు బైబిల్లో మోషే ఏలియాలు వచ్చినప్పుడు శ్రమలు వస్తాయని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి మోషే ఏలియాలే యూదుల దగ్గరికి మరలా నీతి సూర్యుని వర్తమానం తీసుకొని వెళతారు. అప్పుడు శ్రమలు ఆరంభమవుతాయి. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. అందుకనే కొత్త నిబంధన కాలంలో సూర్యుడు ఉదయించినప్పుడు శ్రమలు ఆరంభమును అనేది కాదు, కానీ మోషే ఏలియాలు వచ్చినప్పుడు శ్రమలు ఆరంభమవుతాయని మనం చూడగలుగుతున్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఆయన వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం ఉన్న కాలం ఏమిటంటే వసంత కాలమైనది. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వసంత కాలంలో ఏం జరుగుతుందనంటే చెట్లు చిగుర్చడము, ఆ యొక్క పువ్వులు పూయడము ఆ వసంత కాలంలో జరుగుతాయి. శిశిర ఋతువు అని ఉంటుంది. ఆ ఋతువులు ఏం జరుగుతాయి? ఆకులు రాలిపోతాయి.
ఆకులు రాలిపోయి వసంతకాలంలో ఆ రాలిపోయినటువంటి ఆకులు అనగా చెట్లున్నాయే ఆకులు రాలిపోయిన చెట్లు మరలా చిగురించడము ఆరంభిస్తాయి. ఆయన నామమున హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా, తన వధువుని పిల్లారా ఆయన చిగురింప చేయుట కొరకై రెండవసారి ఆయన వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఆయన నామమున హల్లెలూయా. కనుక ఆయన వధువు అంటే ఎవరు అంటే ఆమె ఉదయము తిండి వల్లను మత్తు వల్లను ఐక్య విచారం వల్లను మందముగా లేనటువంటిది ఆయన యొక్క వధువు. లోకం ఎలా ఉంది అంటే తిండి వల్లను ఐక్య విచారం వల్లను మందముగా ఉంది ఈ లోకం. అందుకని ఈ లోకము తిండిపోతు లోకం, ఎప్పుడు చూసినా పీకల వరకు తినే లోకం ఇది. అందుకనే మనుషులు తిండి వల్ల ఏమైపోతారు చెప్పండి? తిండి వల్లను మత్తు వల్లను ఐక్య విచారం వల్లను తిండి మనిషికి మత్తునిచ్చేస్తాయి. మత్తుగా ఉంటాడు, తిండిపోతే ఎప్పుడు కూడా మత్తుగా కూర్చొని ఉంటాడు, మత్తుగా ఉంటుంటాడు, కదలడం. బాగా నువ్వు చక్కగా పెట్టావనుకోండి తినేది, పీకల వరకు తినేసి ఆ మంచం మీద దొరుకుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాలనిపించదు, ఏ పని చేయాలనిపించదు, మాట్లాడడం కూడా అతడు బద్ధకమే. ఆ విధంగా అతడు తిండి వల్ల ఏమైపోతాడండి? మత్తుగా. అందుకని మనం చాలామంది తిన్న వెంటనే పడుకుండిపోతుంటారు. పొత్తు వచ్చేస్తాయి, తక్కువ తింటే కదా మరి. ఆ తిండి ఏం చేస్తే చెప్పండి, మనిషిని మత్తు కలుగు చేస్తాయి. అందువల్ల తిండి వల్లను అలాగే మత్తు వలనను ఈ హృదయానికి మందం వచ్చేస్తుంట. మందం అంటే ఆసక్తి తగ్గిపోతుంది. బైబిల్లో రాయబడింది, మీరు మందులై ఉండక ఆసక్తి కలిగి మీరు ఆసక్తి కలిగి ఉండాలని. కాబట్టి అప్పుడు ఈ వ్యక్తికి ఏమొస్తుందంటే దీనివల్ల ఐక్య విచారాలు. ఐక్య విచారం అంటే ఈ జీవన సంబంధమైన వాటి గురించి విచారించడం. ఈ జీవన సంబంధమైన ఈ ప్రతిదీ కూడా, ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా ఈ జీవన సంబంధమైనదే. నువ్వు డబ్బు గురించి విచారించినా జీవన సంబంధమైంది, అప్పుల గురించి విచారించినా జీవన సంబంధమైంది, తిండి గురించి విచారించినా జీవన సంబంధమైనది, లేకపోతే బట్టల గురించి విచారించినా జీవన సంబంధమైనది, నీ ఇంట్లో వస్తువులు అయ్యలేవు ఇలేవు ఎలాగాని నువ్వు విచారించినా ఇవన్నీ కూడా మన జీవనానికి, మన జీవనం ఈ లోకంలో మనం జీవించడానికి ఉపయోగపడే ఇవన్నీ కూడా వీటిలో దేని గురించి నువ్వు విచారించినా, మీకు అర్థమైందా? నాకు అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదు నీ లోక సంబంధమైన వాటి గురించి నువ్వు దుఃఖించినా విచారించినా బాధపడుతూ ఉన్నా అలాంటి వారికి ఏమొస్తుందంట? మందం వచ్చేస్తుంది. అందుకని ఈ లోకంలో ఇంతకుముందున్న రీతిగా ప్రార్థన మీద ఆసక్తి లేదు, పరలోకం మీద ఆసక్తి లేదు. ఇప్పుడు ఆయన రెండవ రాకడ జరుగుతుందంటే ఆసక్తి చూయించడంలా. ఈ ప్రపంచం ఉగ్రతలో పడబోతూ ఉంది, ఇది రక్షించబడే సమయం, ఇది ఉగ్రత నుండి తప్పించుకునే సమయం, ఇది ఇక లోకంలో సువార్త ప్రకటించే సమయం ఇది కాదు అంటే నిజమా? అయ్య బాబోయ్, అట్టయితే నేను ఆ రాజ్యానికి రావాలి, నేను రక్షించబడాలి, ఆసక్తి చూపించడంలా. కారణం ఏమిటి? మనుషులు ఇప్పుడు తిండి వలన ఐక్య విచారం వలన మందులైపోయారు. ఆ మత్తులు ఆ మందం వచ్చేస్తాయి. అందుకనే వాక్యం చక్కగా వింటారు, కానీ దాన్ని అనుసరించాలని ఆసక్తి ఉండదు. వాక్యం వింటారు, దాన్ని అనుసరించాలన్నో ఆసక్తి ఉండదు, మందం వచ్చేస్తుంది. కారణం ఎందుకంటే ఐక్య విచారాలు, నువ్వు మందిరం దాటి బయటకు వెళ్ళగానే ఐక్య విచారాలు వచ్చేస్తాయి. నీ భర్త గురించో, ఆయన ఎలాగనో అది అలాగనో ఇది ఎలాగనో, నీ పిల్లల గురించో, వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటో తింటున్నారు లేదా అని రకరకాలుగా వాళ్ళు ఈ లోక సంబంధమైన వాటి గురించి వాటన్నిటి గురించి నువ్వు విచారిస్తూ ఆలోచిస్తూ బాధపడుతుంటావు. చూసారా? ఇవన్నీ నిన్ను ఆవరించేయడం వలన నీకు వాక్యం వింటుంటావే కానీ ఆ యొక్క రక్షించబడాలనేటువంటి, పరలోకం వెళ్ళిపోవాలనేటువంటి ఆసక్తి కలిగి ఆ వాక్యం మీద నిలబడాలనే ఆ తీవ్రత కనపడదు. మనిషి మందం వచ్చేస్తారన్నమాట. మీకు అర్థమైందా? ఆ మందము కనబడుతుంటారు. అందుకని వాక్యం వింటారు కానీ అది కూడా ఈ మందం వల్ల, ఈ విచారం వల్ల ఆ వాక్యం గుర్తుండదు.
జ్ఞాపకం ఉండదు. ఈ విచారాల్లో ఆ మార్త వలె ఆ పనుల్లో ఈ పనుల్లో పడిపోతూ ఉంటారు. అసలు ఆయన వచ్చి బోధిస్తూ ఉన్నప్పుడు ఏ పని పెట్టుకోకూడదు, ఆ వాక్యం వినాలి. కానీ ఆదివారం రోజే కొంతమంది ఏం చేస్తారంటే ఏదో పని పెట్టుకుంటారు. మిగతా టైం ఏమైనా పనులు ఉన్నా కానీ పనులు మానుకొని నీ పనులు పెట్టుకోవచ్చు కదా నీవు. అలా చేయరు. ఆదివారం రోజు ఏం చేస్తారు చెప్పండి? మిగతా రోజు చక్కగా ఏదో పనులకి వెళ్ళిపోతారు. కానీ ఆదివారం రోజు చక్కగా ఆదివారం ఆరాధన మానేసి ఏవో పనులు పెట్టుకుంటూ ఉంటారు. అది మార్త ఆ విధంగా చేసింది. అప్పుడు ఆ మార్త అక్కడ మరియా వాక్యం వింటూ ఉంటే ఆ మార్త ఏం చేసిందంటే ఆ బూజు దులుపుతూ ఉంది, ఆ మంచాలు చదువుతూ ఉంది, అవి చేస్తూ ఉంది, ఇవి చేస్తూ ఉంది. ఏం ఆయన బోధించకుండా ఉన్న సమయంలో నువ్వు చేసుకోవచ్చు కదా. కానీ అదే టైంలో చదువుతూ ఉంది. ఆ గిన్నెలు జరుగుతుంది, ఈ గిన్నెలు జరుగుతుంది, డబ్బా సౌండ్లు చేస్తుంది, ఆ కుళాయి కొడుతుంది, ఈ కుళాయి కొడుతుంది, ఏవో చేస్తూ ఉంది. ఇంకా అనుకుంటుంది నేను వాక్యం విలువ తెలిస్తే కదా నేను ఇంత శ్రమ పడుతున్నాను, ఉదయం నుండి సాయంత్రం దాకా శ్రమ పడిపోతూ ఉన్నాను, ఆ పరుపులు ఎత్తలేకపోతున్నాను, మంచాలు ఎత్తలేకపోతున్నాను, అన్నీ నేనే చేసుకోలేకపోతున్నాను, నేను ఎంత బాధపడుతున్నాను, ఎంత శ్రమ పడుతున్నాను, అసలు ఎంత కష్టపడి ఎంత పని చేస్తున్నాను. మీకు అర్థమైందా? నా మీద ఎవరు జాలి పట్టలేదు, నా మీద ఎవరు కనికర పట్టలేదు. నా మీద మా ఆవిడ కనికర పట్టలేదు, నా భర్త కనికర పట్టలేదు, ఎవరు కనికర పట్టలేదు. ఎవరు జాలి పట్టలేదు. అప్పుడు ఆయన ఏమన్నాడండి, మార్తా నువ్వు విస్తారంగా ఇవన్నీ కల్పించుకొని నువ్వు విచారపడుతున్నావు, కానీ ఐక్యమైన వాడి గురించి నువ్వు బాధపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటి. హల్లెలూయా! ఆయన వాక్యం వినడమే అవసరమైనది. ఆయన మన స్తోత్రం. హల్లెలూయా! అవును, నిజమే. మరియా ఏంటి నీకు ఇదేంటి, నువ్వు వచ్చి వాక్యం వినడం ఏంటి, తర్వాత చెప్తానులే. అదిగో మార్త చాలా శ్రమ పడుతుంది కదా, బాధపడుతుంది కదా, సహాయం చేయి, తర్వాత చెప్తానులే అనలేదు ఆయన. అవసరమైనది ఒక్కటి, ఆయన మనస్తాడు. హల్లెలూయా! అప్పుడు మార్త లాంటి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఆ వాక్యం ఆరాధన టైంలోనే, ప్రార్థన టైంలోనే పనులు పెట్టుకుంటుంటారు. అది మార్త స్వభావం. ఎందుకంటే మార్తకు ఆ భక్తి విలువ, వాక్యం విలువ, ఆరాధన పోద్దని కానీ, ఆయన మాటలు అమూల్యమైన మాటలు నేను వినకుండా పోతానేమో, కోల్పోతాననే బాధ కానీ ఏమీ లేదు ఆమెకి. ఆ మరి అయినట్లయితే ఆ భయము కలిగి ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఆయన యొక్క వర్తమానము, ఆయన బోధ వింటా ఉంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కబుడు పిల్లలు ఈనాడు ప్రపంచం ఎలా ఉంది చెప్పండి? మార్తల లోకం ఇది. మార్తల క్రైస్తవ సంఘాలివి. లోకములో ఐక్య విచారాల్లో పడి ఆ పనుల్లో పడిపోయి ఈ పనుల్లో పడిపోయి వాళ్ళకి వీలైనప్పుడు భక్తి చేయడం, ఆయనకి ఇష్టమైనప్పుడు కాకుండా వాళ్ళకి అవసరమైనప్పుడు, వాళ్ళ కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఆ విధంగా వారికి తీరినప్పుడు నిత్యము ప్రార్థన చేయరు, ఎడతెగ ప్రార్థన చేయరు. నువ్వు మనసులో స్తుతించుకుంటూ ఉండాలి. నువ్వు నిద్రపోతూ ఉన్నా కానీ నీ మనసు మేల్కొని ఉండాలి. ఆయన మనిషి హల్లెలూయా. ఒక వర్తమానము అది ఎలాగ రాయాలా అని ఆ వర్తమానం నేను ధ్యానిస్తూ ఉన్నాను, కానీ అది నాకు అర్థం అవ్వలేదు. కానీ నిద్రపోతూ ఉన్నాను. తెల్లారు గంటల 4 గంటల జాములు నేను నిద్రపోతూనే ఉన్నాను. ఆ వర్తమానం బోధించబడతా ఉంది. అదేమిటంటే అది మీకు రాసి ఇవ్వడం జరుగుతుంది, ఆల్రెడీ రాశాను. అదేమిటనంటే మోషే కాలంలో సాయంకాలంలో పస్కా బలి జరిగింది. నిలువు కమ్మికి అడ్డు కమ్మికి వాటికి రక్తం పూయడం జరిగింది. ఆ తర్వాత అది సాయంకాలం జరిగింది. తెల్లవారుజామునకు వచ్చేటప్పటికి ఆయన తీర్పు తీర్చాడు. అంటే తెల్లవారుజామున ఇజ్రాయెల్ రక్షించాడు, ఐగుప్తుని నాశనం చేశాడు. సేమ్ మొదటి రాకడలో ఆయన రక్తం చిందించాడు గొర్రె పిల్లగా. సేమ్ రెండవసారి ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన ఇప్పుడు మరలా వేకువజామున ఆ నిర్గమాకాండ 14వ అధ్యాయం ఎలాగ చేశాడు, ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తున్నాడు. తెల్లవారుజాము రక్షిస్తున్నాడు ఆయన. అందుకనే ఆ పస్కా బలి వాళ్ళు నిలువు కమ్మికి అడ్డు కమ్మికి ఆ రక్తము ఆ ద్వారబంధములకు పూయడం ఇదంతా ఏమిటి మొదటి రాకడను సూచిస్తాను. ఆయన హల్లెలూయా. కానీ మొదటి రాకడలో ఆయన రక్తము చిందించాడు.
ఆ రోజుల్లో ఎలాగైతే నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఆయన ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గర ఆయన ఎలా ఉన్నాడు వేకూర్చోం, ఇప్పుడు కూడా ఆయన అదే విధంగా ఉన్నవాడు. కాబట్టి ఆరంభం అది, ఆయన బయలుపరిచింది అది. అంతం ఇప్పుడు ఆరంభమైంది. ఆయన ఇప్పుడు అంతములో మనం ఉన్నాము. అప్పుడు కృప ఆరంభమైంది, సువార్త ఆరంభమైంది. ఓ అద్భుతములు, స్వస్థతలు, మహత్కార్యాలు, మర్మాలు ఇవన్నీ కూడా బయలుపరచబడి ఇవన్నీ కూడా అప్పుడు ఆరంభమయ్యాయి. మొదటి అక్కడి దగ్గర నుండి ఆరంభమయ్యాయి అన్నీ కూడా. కానీ ఇప్పుడు ఈ రెండవ రాకడ వాటన్నిటినీ అంతము చేసింది, ఆయన మనసు ముగించింది. అందుకని 7వ ముద్ర అన్నిటికీ ముగింపు, అన్నిటికీ అంతము. అందుకని లోకమున సువార్త ద్వారములు మూయబడ్డాయి. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే అంతములో ఉన్నాము. ఆయన కార్యములు ముగించడానికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం ముగింపులో ఉన్నాము. అందుకని ఆయన కార్యాలను కూడా ఇక ముగించేసి ఆయన 1000 ఏళ్ల పాలన ఆరంభించబోతున్నాడు. ఓ ప్రియులారా, ఇక 1000 ఏళ్ల పాలన రాబోతూ ఉన్నది. కాబట్టి లోకమైనట్లయితే నోహు దినం వలె, లోతు దినాల్లో వలె జనులు ఇప్పుడు తిండి వలన, ఐక్య విచారం వలన మత్తులైపోయి ఈ విధంగా మందముగా ఉన్నారు. ఐక్య విచారాలు వీటన్నిటి చేత. అందుకని వాళ్ళకి రాజ్యం పట్ల ఆసక్తి లేదు, ఆ రాజ్యం చేరాలని ఆసక్తి లేదు. లోకంలో మనుషులకి ఇప్పుడు అంతా కూడా డబ్బు సంపాదించుకోవాలని ఆసక్తి. ఇదిగో ఫలానా సంఘానికి వెళ్ళాం, ఆ చర్చిలో చాలా వాక్యం బాగా చెప్పారు, మాకు ఆశీర్వాదం వచ్చేసింది, మేము ఇలా డెవలప్ అయ్యాం, అలా డెవలప్ అయ్యాం అంటే ఈ లోక సంబంధమైన వాటి మీద ఉన్న ఆసక్తిని బట్టి ఆ చర్చిలకు వెళ్ళిపోతున్నారు. వీటి మీద ఆసక్తి కలిగి ఉన్నారు. ఈ లోక ఆశీర్వాదాల మీద ఆసక్తి కలిగి ఉన్నారు. సుఖభోగాల మీద ఆసక్తి కలిగి ఉన్నారు. ధనం మీద ఆసక్తి కలిగి ఉన్నారు. లోక ఉద్యోగాల మీద, లోక పదవుల మీద, లోక ప్రమోషన్ల మీద, లోక యొక్క చదువుల మీద, లోక డిగ్రీల మీద, వాటి మీద, వీటి మీద, ప్రపంచమంతా కూడా వాటి మీద ఆసక్తి కలిగి నేను ఆ సీఈఓని అవ్వాలి, ఈ సీఈఓని అవ్వాలి, లేకపోతే నేను అది చేయాలి, ఇది చేయాలి, నా గోల్ ఇది అని మనుషులందరూ కూడా వీటి మీద ఆసక్తి కలిగి పరిగెడుతూ ఉన్నారు. కానీ ఆయన వధువు ఆసక్తి మాత్రము ఈ చివరి కాలంలో ఆమె రక్షించబడాలని ఆసక్తి, ఆయన రాజ్యంలోనే ప్రవేశించాలని ఆసక్తి. ఎందుకంటే ఆమెకు ఐక్య విచారాలు లేవు. ఈ చదువులకు సంబంధించో, డిగ్రీలకు సంబంధించో, హోదాలకు సంబంధించో, పేరు గురించో, లేకపోతే పలుకుబడి గురించో, లేకపోతే ఉన్నత స్థితి కోసమో, వాటి కోసమో, వీటి కోసమో ఏ విచారాలు కూడా ఆమె కలిగి లేదు. లోకమంతా ఆ విచారాల్లో కొనసాగుతున్నారు. అయ్యో మా పిల్లలు మార్కులు తక్కువ వచ్చాయి, మా అమ్మాయికి మార్కులు తక్కువ వచ్చేసాయి, తెగ బాధపడిపోతుంటారు, తెగ విచారపడిపోతుంటారు. ఇన్ని లక్షలు కట్టేసాం, అన్ని డబ్బులు కట్టేసాం, నీకు ఇలాగెందుకు మార్కులు తగ్గాయి, అలాగెందుకు మార్కులు తగ్గాయి. ఈ గొడవలు, ఈ సమస్యలు, ఇవన్నీ కూడా ఇవే కాదు. మనం ఎక్కడన్నా పనికి వెళ్ళినప్పుడు అక్కడ డబ్బులు తక్కువ ఇస్తే ఇలారా మనం చూసినట్లయితే ప్రపంచం మొత్తం కూడా నాకు న్యాయం జరగలేదు, కానీ అన్యాయమే చేస్తుంది ఈ లోకం. కానీ ఎక్కడ కూడా మాకు అన్యాయమే జరుగుతుందని అన్ని వర్గాల వారు కూడా అసంతృప్తితో ఉంటున్నారు ప్రపంచంలో. ఎవరైనా కానీ మాకు ఈ గవర్నమెంట్ అన్యాయం చేసింది, ఈ గవర్నమెంట్ మాకు అన్యాయం, ఆ విధంగా రకరకాల ఆ గవర్నమెంట్ రాజకీయాలు అన్నీ కూడా చెడిపోయాయి. ప్రతిదీ కూడా పాడైపోయింది. ఎక్కడ కూడా నీతి లేదు, నియమము లేదు, ఏమీ లేవు, మొత్తం చెడిపోయాయి. కానీ వధువు మాత్రము ఐక్య విచారాలు లేకుండా తిండి వలన పీకల వరకు తినేసి ఆమె తిండిపోతు కాదు. ఆమె మందముగా లేదు, కానీ ఆమె రాజ్యం పట్ల ఆసక్తి కలిగి ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పిల్లలని ఆయన యొక్క భయభక్తుల్లో పెంచాలి, ఆ రాజ్యం ప్రకారంగా పెంచాలి. వాళ్ళ ఐక్య విచారాలు కలిగిన వారుగా పెంచకూడదు, తిండిపోతులుగా పెంచకూడదు. వారిని ఆ రాజ్యానికి ప్రవేశించేవారుగా పెంచాలి. ఆయన ఉగ్రత రాబోతూ ఉన్నది కనుక ఇంటి దగ్గర ఉంటే పిల్లలకి ఏ ఒకటి చేసి పెట్టేసి అదే ఆలోచిస్తావే తప్ప భక్తి గురించి నువ్వు ఆలోచించు, ప్రార్థన గురించి నువ్వు ఆలోచించు. ఎప్పుడూ వాళ్ళు ఆత్మీయంగా రక్షణ గురించి నువ్వు ఆలోచించు. నిజమైన తల్లిదండ్రులు
అతి ప్రాముఖ్యతను దేనికి ఇస్తారంటే రక్షణకి ఇస్తారు. ఆయన నామం ఇస్తారు. హల్లెలూయా. నిజమైన తల్లి ప్రేమ ఏమిటంటే, తల్లిదండ్రుల ప్రేమ ఏమిటంటే, ఒక్కరుతుండి నా బిడ్డలు రక్షించబడాలనేటువంటిది నిజమైనటువంటి ప్రేమ. అందుకనే మీ ప్రేమ వేరు, లోకములో ఉన్న వారి ప్రేమ వేరు. లోకములో ఉన్న వారి తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందంటే, పిల్లల పట్ల వాళ్ళు బాగా ఉన్న స్థితిలోకి వెళ్ళాలి, గొప్ప గొప్ప చదువులు చదవాలి, ఉన్న స్థితిలోకి వెళ్ళాలి. మా పిల్లోడు ఇంజనీరు, ప్రొఫెసరు, డాక్టరు అని నా కొడుకు గురించి చెప్పుకుంటూ ఉంటే నేను ఉప్పొంగిపోవాలి, ఉబ్బిపోవాలి, ఇలాగా దూది బస్తాలకు తయారైపోవాలి, నేను అలాగ ఉబ్బిపోవాలి. వాళ్ళు పొగుడుతూ ఉంటే, మా పిల్లల గురించి గొప్పగా చెప్తూ ఉంటే, ఆ విధంగా వాళ్ళు ఉన్న స్థితిలోకి వెళ్ళాలి, అలా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, బాగా పేరులోకి రావాలి. మా బంధువులందరిలో కూడా మా పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలి, గొప్పవాళ్ళుగా ఉండాలి. ఈ విధంగా లోకరీతిగా పిల్లలు గొప్పగా ఉండాలని, ఉన్నతంగా ఉండాలని లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు వాళ్ళ గురించి ఆలోచిస్తూ విచారపడిపోతూ ఉంటారు. అయ్యో మా బంధువుల అబ్బాయికి ఇంత ర్యాంక్ వచ్చిందంట, ఆడు అమెరికా వెళ్ళిపోయాడంట, మా పిల్లలేమో సరిగ్గా చదవట్లేదు, ఆడు అమెరికా వెళ్తాడు లేదు. ఈ బాధలు ఇవి అసలు పరలోకం వెళ్తాడా లేదా అనేది కాదు, ఉగ్రతను తప్పించుకుంటాడా లేదని ఆలోచన కాదు, ఆడు ఎలాగ బతుకుతాడా. బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? నా రాజ్యమును నా నీతిని మీరు మొదటగా వెదుకుడి, ఆ వాటిలో మీకు అనుగ్రహించబడి. హల్లెలూయా. నీవు నేర్పవలసింది ఏమిటంటే, పిల్లలకి ఐక్య విచారాలతో కాదు, ఎలా బతుకుతారా, ఏ విధంగా జీవిస్తావురా అంటే, వాడు ఏం చేస్తాడు, నేను ఎలా బ్రతుకుతానా, ఏ విధంగా బ్రతుకుతానా, ఏమి తింటానా, ఎలాగ జీవిస్తానా, ఈ విచారాల్లో పడిపోతాడు. దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు. కాబట్టి పిల్లారా, నువ్వు చెప్పవలసింది ఏమిటంటే, ఆయన రాజ్యమును ఆయన నీతిని నువ్వు మొదటగా వెతుకో, ఆయన నీకేమి కావాలో ఆయన చేస్తాడు. ఆయన అది నిజమైన ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు చెప్పే మాట. ఇది ఆయన నామనిస్తావు. హల్లెలూయా. నువ్వు ఎలా బ్రతుకుతావో, ఏం తింటావో, ఎలా జీవిస్తావో నీకు నువ్వు ఆలోచించుకో అని మెసేజ్ ఎక్కడ చెప్పలేదు ఆయన, ఎక్కడ ఆ విధంగా మాట్లాడలేదు ఆయన. వాళ్ళు రక్షించబడాలని పిల్లారా ఆసక్తి కలిగిన పిల్లలుగా నువ్వు పెంచాలి, అంతేగాని తిండిపోతులు గాను, ఐక్య విచారం కలిగిన వారు గాను, ఏది కనపడితే అది కొనిచ్చి వాళ్ళ మేతలు. ఎందుకంటే గేదెలు పశువులు ఉంటాయి, అవి నిరంతరం ఎప్పుడు మేస్తూ ఉంటాయి. మాకు ఇక్కడ పరలాంటిది ఉండేది, ఎక్కడంటే అయోధ్య నగరం, అక్కడ మాకు గేదెలు ఉండే, వాటిని తీసుకొని తోలుకొని వెళ్ళి అక్కడ తోలితే అక్కడ అలా పరుకు మొత్తం తినేసి మళ్ళీ కాసేపు కూర్చొని నెమరేసుకొని మళ్ళీ తినడం. వాటికి అదే పని. కొంతమందికి ఎప్పుడు నోరు ఆడుతూ ఉండాలి, ఆ మిషన్ ఆడుతూ ఉండాలి ఎప్పుడు కూడా, దానికి ఖాళీ ఇవ్వరు కొంతమంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాక్యం ఎలాగ చెప్తా ఉంది, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మత్తు నుండి బయటకు రావాలి, ఆసక్తి నుండి నువ్వు బయటకు రావాలి. మరి శరీరంలోనూ కాబట్టి తినాలి, మంచినీళ్ళు త్రాగాలి, కాదని నేను చెప్పడం లేదు. అదే అదే ఆలోచన, అవే విచారాలు ఎప్పుడు చూసినా. ఇలాంటి వాళ్ళకి ఆ రాజ్యం మీద ఆసక్తి ఉండదు. ఒరా ప్రార్థనకు రారా, పట్టించు, పాటలు పాడు, పట్టించు, వాక్య ప్రకారం నిలబడు. అందుకనే మందముగా ఉన్నవారు వాక్యం కోసం నిలబడలేరు. కాబట్టి ఆయన వధువు ఈ చివరి టైంలో వాక్యం కోసం నిలబడుతుంది. ఆ వాక్యం పట్ల, రాజ్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటుంది. కానీ మిగతా వాళ్ళందరూ కూడా, లోకమంతా కూడా తిండి వల్ల, ఐక్య విచారాలు, వీటన్నిటి వల్ల కూడా మందమైపోతుంది. అందుకనే ఆ దినము 1996లో అకస్మాత్తుగా ఆరంభమైంది. అందుకని ఇప్పుడు మనం ఉగ్రత దినములో ఉన్నామని మనం ఎరిగి ఉన్నాం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని లోకమంతా ఐక్య విచారాల్లో మందంగా ఉంది కాబట్టి, తిండి వల్ల మత్తులైపోయారు కాబట్టి, ఈ దినము వచ్చిన విషయము ఈ యొక్క మందులకు తెలియదు, మనకు తెలుసు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకని ఐక్య విచారాల వలన, అంటే గచ్చపొదలు ముళ్ళ తుప్పుల్లో అణిచివేయడం వలన చల్లబడిన విత్తనములు ఫలించలేదని వాక్యం చెప్తా ఉంది. ఈనాడు కూడా అనేక మంది ఆ విధంగా ఫలించకుండా ఐక్య విచారాలు, ధన వ్యామోహాలు, వీటన్నిటి వలన అణిచివేయబడిన వారు ఉన్నారు.
అందుకనే వారికి పరలోక సంబంధం విషయాల మీద ఆసక్తి ఉండదు. కానీ వధువు అయినట్లయితే ఇప్పుడు ఆయన రాజ్యం మీద ఆసక్తి కలిగి ఉంటుంది. అందును బట్టి ఆసక్తి కలిగింది కాబట్టి ఆయన్ని చూడాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన కలుసుకోవాలి, ఆ దేశంలో ఆయనతో ఉండాలి అనే ఆసక్తి తప్ప ఆమెకి లోక సంబంధమైన వాడి మీద ఆసక్తి ఉండదు. లోక సంబంధమైన వాటి మీద ఆసక్తి కలిగిన వారే ఈ విచారాలు కలిగి ఉంటారు, ఐక్య విచారాలు. ఆసక్తి ఉంటుంది ఏదో ఒక వస్తువు మీద, అది పొందుకోలేదు కాబట్టి దాని గురించి విచారిస్తూ ఉంటారు. కానీ ఆయన వధువు అయినట్లయితే ఈ ఐక్య విచారాలు కలిగి ఉండదు. కారణం ఎందుకంటే లోక సంబంధమైన వాటి మీద ఆమెకు ఆసక్తి లేదు. ఆమెకి ఈ లోకం యోగ్యమైనది కాదని ఆమెకు తెలుసు కాబట్టి ఆమె ఆ రాజ్యాన్ని పొందుకోవాలని ఆసక్తి కలిగి ఉంటుంది. ఆయన మనిషితో అందువల్ల ఆమె ఈ యొక్క అకస్మాత్తుగా వచ్చినటువంటి దినాన్ని ఆయన వధువు అంటే నీవు ఎరిగి ఉంటావు. కానీ నువ్వు ఎరిగి నీవు ఎల్లప్పుడూ ప్రార్థించుచు మనిషి కుమారుని నిలబడు నిమిత్తమై ఎల్లప్పుడూ ప్రార్థించుచు నీవు ఉంటావు. ఆయన మనసు హల్లెలూయా. అందుకని ఎల్లప్పుడూ ప్రార్థించే వారిలో ఐక్య విచారాలు ఉండవు. వాళ్ళ మనసు ప్రార్థించే వాళ్ళ మనసు ఎప్పుడు కూడా ఆయన వైపే ఉంటుంది అన్నమాట. అందువల్ల భూ సంబంధం అయిన మాట మీద ఉండదు వాళ్ళ మనసు. ప్రార్థన లేని వాళ్ళకే ఎప్పుడు మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోయినా కానీ ఏంటి వాళ్ళు అవి కనబడగానే కుక్క సొంగ గార్చుకుంటూ ఉంటారు చాలామంది. మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోయి ఆ కనబడిన వాటిని అన్నింటిని చూసి సొంగ గార్చుకుంటూ ఉంటారు. అవి కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలి, అవి కావాలి. ప్రార్థన లేని వాళ్ళే. ప్రార్థించేవాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు చెప్పండి? ప్రార్థించేవాళ్ళు వీటి మీద ఆసక్తి కలిగి ఉంటారు. ఏదో అవసరానికే తప్ప వాటి మీద ప్రేమ కలిగి. అందుకని లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడను. లోకంలో ఉన్న వాటిని ప్రేమించేవారు సర్వశక్తిమంతుని ప్రేమ ఉన్నది వాళ్ళలో. అందుకనే చూడండి, మొట్టమొదటి సమాజం ఉంది, వాళ్ళు మొట్టమొదటి లోకాన్ని ప్రేమించారు, వాళ్ళు స్థిర చర ఆస్తుల్ని ప్రేమించారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ వచ్చిందో లోక సంబంధం వాటి మీద ప్రేమ పోయింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఎవరైనా అక్కర్లో ఉంటే వాళ్ళు ఇల్లు అమ్మేసైనా అక్కర్లు తీర్చేసారు. మీకు అర్థమైందా? చరాస్తులే బంగారం ఎలాంటిది ఏదో ఉందనుకోండి, మా అమ్మాయికి కావాలి, మా అబ్బాయికి కావాలి, మా అబ్బాయికి పెళ్ళి అయిపోతే మా కోడలకు కావాలి కదా, అత్తగారు ఏమన్నా బంగారం ఉందని అడుగుతుందేమో, వీడికి ముందే తెలిసే పనికి మాలని దొరుకుతుందని దానికోసము చేస్తూ ఉంటారు అన్నమాట. అడుగుతుందేమో కాబట్టి ఆ బంగారాలు కూడా వాళ్ళకి ప్రేమ పోయింది, సహోదర ప్రేమ పెరిగింది. అదే మెస్సై ప్రేమ. అప్పుడు ఇతరులకి దాన్ని నమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు బైబిల్. స్థిర చరాస్తులు నమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు. అదే అంతకుముందు అయినట్లయితే లోకంలో ఉన్న వాటిలో ప్రేమ కలిగినప్పుడు వారిలో సర్వశక్తిమంతుల ప్రేమ లేదు. ఆ ప్రేమ లేదు కాబట్టి ఎవరైనా అక్కర్లో ఉన్నా కానీ వాటిని ప్రేమిస్తున్నారు కాబట్టి అయ్య బాబు ఇది నాది, నేను ఎంత డబ్బు పెట్టుకున్నాను, అంత డబ్బు పెట్టుకున్నాను, వాళ్ళకి నేను అమ్మి దీన్ని చేయను. ఎందుకంటే వాటిని ప్రేమిస్తున్నారు. అంటే సహోదర ప్రేమ కంటే వీటిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. సర్వశక్తిమంతుల ప్రేమ వాళ్ళలో లేదు. ఎప్పుడైతే ఆ ప్రేమ వచ్చేసిందో వాటి మీద ప్రేమ పోయింది. అవి వాళ్ళకి విలువైనగా కనబడలేదు, అవి వాటికి గొప్పగా కనబడలేదు. వాళ్ళకి ఆ సహోదరులే గొప్పగా కనపడుతున్నారు. ఆయన అందులో వాటిని తీసుకొచ్చి అపోస్తుల పాదముల దగ్గర. ఇప్పుడు కూడా పిల్లారా, ఎవరైనా రాజ్యానికి రావాలంటే వీటి మీద మనసు పెట్టుకోవద్దు. సమస్తాన్ని విడిచిపెడితే ఆ రాజ్యానికి వస్తామంటే ఆ రాజ్యం లేకపోయింది లేదు. ఆ రాజ్యం మాకొద్దు, ఏమొద్దులేండి, మేము ఇది మా ముసలోడు లేకపోతే మా ఆయన నేను కొట్టి బోల్ డబ్బు ఇటు కొన్నామండి, ఇది మేము వీటిని విడిచిపెట్టి ఉండలేము, మాకు ఆ రాజ్యం వద్దు, ఏమొద్దు అంట. ఎవరైనా ఇప్పుడు మెసేజ్ వచ్చి అమ్మ నా రాజ్యానికి రావాలంటే నీవు కలిగి ఉన్నదంతా బేదలకు ఇచ్చేసి రా అంటే ఎవరిని వస్తారటి? ఇప్పుడు నువ్వు వస్తావా? నువ్వు చేస్తావా? అది నువ్వు చెయ్యవు. పరిచయుడు అన్నాడు, అదే విధంగా చేయలేదు. కానీ ఆయన వధువు చేస్తా. ఆయన అడిగితే ప్రాణాన్ని అయినా ఇస్తుంది. ప్రాణమును సైతం ఆమె ద్వేషిస్తుందన్నది బైబిల్. ఆనాడు అపోస్తులు ఆ విధంగా చేశారు ఆ రాజ్యం కోసం. కానీ వీడు ఆనట్లేదు, మిమ్మల్ని నమ్ముకుందే ఇటు గురించి కదండి,
వీటన్నిటి కోసమే కదా. ఆనాడు ఈ మనుషులు ఈనాడు వీటిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఐక్య విచారాలు ఎక్కడ పోతాయి? వీటి మీద ప్రేమ పోకపోతే నీకు లోకమును ప్రేమిస్తున్నంత కాలము, లోక సంబంధం వాటి మీద ఆసక్తి కలిగి ఉన్నంత కాలము నీకు ఆ ఐక్య విచారాలు పోవు. నీవు భక్తి విషయంలో మందంగానే ఉంటావు, రాజ్యం విషయంలో మందంగా ఉంటావు. ఆసక్తి కలిగి వాక్యము కోసము కఠినంగా నువ్వు నిలబడలేవు. ఆయన మనిషి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఈ తెల్లవారుజాములో ఆయన వధువు ప్రార్థించేది కాబట్టి, అందువల్ల ఆమె ప్రార్థనాపరురాలు కాబట్టి ఆమె మనసు ఎప్పుడు పైన వాటి మీదే ఉంటుంది తప్ప భూ సంబంధమైన వాటి మీద ఉండదు. కాబట్టి ఆమె మెస్సీని ప్రేమించేది కాబట్టి అందువల్ల ఆమెలో ఐక్య విచారములు కానీ ఇలాగా ఎప్పుడు చూసినా తినాలనేటువంటి ఆ తిండిపోతనము కానీ ఆమెకు ఉండదు. ఆ డబ్బులు కనపడితే చాలు అవి కొనుక్కుందాం, డబ్బులు ఉన్నాయంటే చాలు బజారుకు పరిగెత్తడమే, డబ్బులు ఉన్నాయంటే చాలు ఏమండి మెయిన్ రోడ్డుకి పరిగెత్తడమే, డబ్బులు ఉన్నాయంటే చాలు ఏదో కొనుక్కోవాలని ఆలోచన ఈ రోజున మనుషులకి. ఆ బట్టలు కొనుక్కోవాలను, ఇవి కొనుక్కోవాలను, అవి డబ్బులు ఇంట్లో. అందుకనే షాపుల వాళ్ళు కూడా తెలివైన వాళ్ళే, వ్యాపారస్తులు కూడా తెలివైన వాళ్ళే. ఈ ప్రజల దగ్గర డబ్బులను ఉంచకూడదు, వీళ్ళని అప్పుల్లో ఉంచాలి. అప్పుడు ఏం చేయాలి? ఇదిగో మీ యొక్క వస్తువుని మీరు ఇప్పుడు కొనుక్కోండి, ఇది ₹1,00,000 వస్తువు, ఇప్పుడు మీరు ఒక 10,000 ఇచ్చి కొనుక్కోండి, ఆ తర్వాత మెల్లమెల్లగా కట్టండి. మీకు అర్థమైందా? అంటే వాడు అమ్ముకోవడం కోసము ఏదో విధంగా అలా వలయేస్తూ ఉంటాడు. అందువల్ల నువ్వేం చేస్తావు చెప్పండి? ఆ విధంగా కొంటూ పోతూ ఉంటావు, నువ్వు కొంటూ పోతూ ఉంటావు నీవు. కాబట్టి వ్యాపారస్తులు కూడా ఏమైనా వాళ్ళు చెప్పండి, వాళ్ళు తెలివైన వాళ్ళే. వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర డబ్బులు ఉంచకూడదు, వీళ్ళ దగ్గర డబ్బులు ఉంచకుండా చేయాలంటే ఈ విధంగా చేస్తే అప్పుడు ఆ వ్యామోహంతో వాటి కొనుక్కోవాలని ఆశతోటి, ఆ వస్తువులు కొనుక్కోవాలని ఆశతోటి వీళ్ళు ముందు కొంత కట్టండి, ఆ తర్వాత ఇలా. అలాగే స్థలాలు కూడా అంతే, ఫ్లాట్లు కూడా అంతే. మీరు మొత్తం ఒకసారి కట్టక్కర్లేదు, రూపాయికే ఈ స్థలం అంటారు, రూపాయికే ఇన్ని గజాల స్థలం, రూపాయికే ఇన్ని గజాలు ఫ్లాట్ అంటారు. మీకు అర్థమైందా? రమ్మంటారు, వెళతారు, చక్కగా అన్ని సంతకాలు పెట్టుకుంటారు. వెనకేళ్ళకి ఎన్ని ఆస్తులుండి ఏంటి చూస్తారు, అవి ఉంటే చాలు. మీకు వెనక ఆస్తులు ఉంటే చాలు, ఒకవేళ మీరు రేపు తీర్చలేకపోతే మీ ఆస్తులు లాగేసుకుంటాం అని ఆ రూపాయికే ఇస్తారు. నువ్వు తీర్చలేకపోతే ఆ ఆస్తులు లాగేసుకుంటావు. మీకు అర్థమైందా? అంత ఘోరమైనటువంటి పరిస్థితి ప్రపంచంలో ఉంది. అందులో మనుషులు కూడా ఐక్య విచారాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కానీ ఆయన వధువు మాత్రము ఆయన మీదే మనసు కలిగింది. హల్లెలూయా. ఆమెను ఐక్య విచారాలు లేవు. ఐక్య విచారాలు కలిగిన వాళ్ళని తిండిపోతున్న ఆయన రాజ్యానికి రానివ్వడు. ఆయన అక్కడికి వచ్చారనుకోండి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. నేను అక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఐగుప్తులు అలాగే, ఐగుప్తుని బయటకు వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ అలాగే అడిగారు. వాళ్ళకి ఆ వ్యామోహం పేరుకు మాత్రం శారీరకంగా వచ్చారు, కానీ ఆశలు సావలేదు వాళ్ళలో. అందుకని ఆ రాజ్యానికి వచ్చినా కానీ ఇక్కడ నాకు చికెన్ బిర్యానీ లేదు, ఇక్కడ మానస్ సరోవర్ హోటల్ లేదు ఈ రాజ్యంలో, ఇక్కడ పెద్ద హైవే హోటల్ లేదు, ఇక్కడ కిరాణా కొట్లు బడ్డీ కొట్లు అవి లేవు. నేను ఎక్కడ కనపడితే అక్కడ తినేదాన్ని, తింటూ ఉండేవాడిని. ఇక్కడ ఏమీ లేవు నాకు ఈ రాజ్యంలో ఏమీ లేవు అని నువ్వు అక్కడికి వచ్చినా కానీ విచారిస్తుంటావు. కాబట్టి ఇలాంటి విచారాలు కలిగిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వదిలేస్తారు. ఆయన ఆ రాజ్యానికి రావాలంటే ఈ విచారాలు ఉండకూడదు నీలో. అది ఐక్య విచారాలతో కలిగిన రాజ్యం కాదది, ఏమీ లేని రాజ్యం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇక్కడ నువ్వు అస్తమాను వాళ్ళు ఇది కొనుక్కున్నారు, ఇది కొనుక్కున్నారు, మమ్మీ వాళ్ళు అది కొనుక్కున్నారే, ఇది కొనుక్కున్నారే అని పిల్లలు చెప్పగానే, పిల్లలు అడుగుతున్నారు కదా అని నువ్వు కూడా వాళ్ళ కోసమని ఎప్పుడు కొంటానా, ఎలా కొంటానా, ఏం చేస్తానా
అని ఇలాంటి విచారాలు ఉంటాయంటే మనుషుల్లో ప్రపంచంలో ఇలాగ లోక సంబంధమైన వాటి గురించి విచారించే వాళ్ళందరూ కూడా, రేపటి గురించి విచారించే వాళ్ళందరూ కూడా విడిచిపెట్టబడతారు. ఎందుకంటే ఆ రాజ్యంలో రేపటి గురించి విచారించడము లేదు. ఈ లోక సంబంధ వస్తువులు ఇలాంటివన్నీ కూడా, ఎందుకంటే ఆ నాగరికత వేరు, ఈ నాగరికత వేరు, ఈ ప్రపంచం వేరు, ఆ ప్రపంచం వేరు. కాబట్టి ఐక్య విచారం కలిగిన వాళ్ళందరూ కూడా ఎక్కడ విడిచిపెట్టబడతారు. నాకు చీరలు అంటే విపరీతమైన పిచ్చి. నీకు అర్థమైందా? వాళ్ళు ఎవరైనా మంచి చీర కట్టుకుని ఉంటే చూడే అక్క, చెల్లి చూడే ఆ చీర ఎంత బాగుందో. మీకు అర్థమైందా? లోకంలో సహజంగా అనుకుంటే, మీరు అనుకుంటున్నారో లేదు నాకు తెలియదు, మీ గురించి కాదు, లోకము అనుకుంటుంది. మీరు అనుకుంటే దాని విషయంలో పశ్చాత్తాపడండి, అది మంచిది. మీకు ఎప్పుడైనా ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఎప్పుడు మా గురించి చెప్తున్నాడు మీరు అనుకోకండి, ఆయన నడిపిమును బట్టి చెప్తూ ఉంటాను, పెడతా ఉంటుంది. ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఉన్నావు అనుకోండి, పశ్చాత్తాపడు. ఆ స్థితిలో నువ్వు లేదనుకోండి, నా గురించి కాదు అనుకోవాలంతేని. నేను అలా కాకపోయినా కానీ నా పెట్టి చెప్తున్నారు, నా మీద పెట్టి చెప్తున్నాడు ఈయన అలా అనుకోకండి, ప్రమాదంలో పడతారు మీరు. లోకములో తీరది, లోకం వ్యవహారం అలా ఉంటుంది. చూడు చెల్లి చూడు ఆ చీర ఎంత బాగుందో, అక్క చూడవే ఆ చీర ఎంత బాగుందో. నీకు అర్థమైందా? ఆ చీర గురించి మాట్లాడుకుంటే ఇంక అక్కడి నుంచి పెరుగుతుంది. అవునే, నేను అక్కడ చూసానే, ఆ బండి మీదతో చూసానే, లేకపోతే ఫలానా చోట మార్కెట్ దగ్గర ఇలాంటి చీరే ఒక ఆవిడ కట్టుకొని ఉంది, ఇలాంటి చీరే ఆవిడ కట్టుకొని ఉంది. ఆవిడని అడిగారు అంతంట. మరి మన మార్కెట్ దగ్గరికి ఇలా వచ్చాయంట కదా, అక్కడికి ఇలాగ ఇస్తున్నారంట కదా, ఈ 100 రూపాయలకు 2 ఇస్తున్నారంట కదా. ఇక ఆ వ్యవహారం, చీరల వ్యవహారం అలాగే గంటల తరబడి కొనసాగుతుంది. ఈ టైప్ అందరూ కూడా ఎడబడతారు. ఈ వ్యవహారాలు అక్కడ ఉండవు. మీకు అర్థమవుతుందండి? తిండి దగ్గర కూర్చుంటారు, కమ్మగా ఉంది, ఆయన ఎక్కడ కొన్నారు, ఈ కబుర్లు చెప్పుకుంటారు చాలామంది. అవసరమైనప్పుడు పర్లేదు, మీరు ఒకవేళ చెప్పాలనుకోండి, అయ్యగారు కూడా చెప్పేవారు. మేము ఒకసారి ఒంగోలు వస్తే దోశలు అక్కడే తీసుకొచ్చి పెట్టాం. బాగున్నాయి ఫిలిమర్ గారు, చాలా బాగున్నాయి అన్న. అంతవరకు ఏదైనా అంటే అనండి, అది మంచిదే. ఎందుకంటే ఎవరికైనా కూడా అది ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఏ పనైనా మంచి పని చేసినప్పుడు నువ్వు పురిగొల్పుకోవాలి, అది మంచిదే కాదట్లేదు. ఎందుకంటే ఆతిథ్యం అనేది మంచిదని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆతిథ్యము చేయ మరొకడు అని ఉంది బైబిల్. దేవదూతలను ఎరుగుకే ఆతిథ్యం ఇచ్చారని ఉంటుంది బైబిల్. కాబట్టి అందుచేత కానీ కూర్చొని గిన్నెల గురించి మాట్లాడుకోవడం, ఈ డిజైన్ ఎక్కడ కొన్నావే అని గిన్నెల గురించి మాట్లాడుకోవడం, కూరల గురించి మాట్లాడుకోవడం, ఉప్పు కొద్దిగా ఎక్కువైపోయిందని, అది ఎక్కువైపోయింది, ఉప్పు ఎక్కువైపోయినట్టు ఒక మాటతో పోద్ది. దాన్ని అరగంట సేపు మాట్లాడుకుంటారు. అలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. గిన్నెలన్నీ ముందు పెట్టుకొని, కంచాలన్నీ ముందు పెట్టుకొని, తపాలన్నీ ముందు పెట్టుకొని, ఇంకా ఈ విధంగా తిండిపోతూ మనుషుల్లాగా అలా విధంగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారే, అది అక్కడ ఉండదు. ఆయన నామమున స్తోత్రం. ఎప్పుడు ఏ విషయాల్లో ఉన్నా ఆయన్నే నీవు స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన గురించి మాట్లాడే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆయన నామమున స్తోత్రం. ఆయన కీర్తించే వ్యక్తిగా నీవు ఉండాలి. అలాంటి వారు ఆయన రాజ్యంలో ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా విడిచిపెట్టబడతారు. కాబట్టి పిల్లరా, ఈ తెల్లవారుజామున ఆయన తన వధువుని ఈ యొక్క తీర్పు దినములో రక్షించువాడుగా ఉన్నాడు. కానీ ఐక్య విచారం తిండి వలన మత్తులైనటువంటి ఈ ప్రపంచం మీద మనం ఎత్తబడిన తర్వాత అకస్మాత్తుగా ఉగ్రత వచ్చి పడిపోతుంది, శ్రమలు ఆరంభమైపోతాయి. అందుకని నువ్వు ఉగ్రతను తప్పించుకోవాలంటే ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయి. ఐక్య విచారాలు ఉండకూడదు, రేపటి గురించి నువ్వు విచారించకూడదు. ఏమి తిందునా ఏమి త్రాగుతున్నా అన్యులైతే విచారిస్తారు. కానీ ఎందుకంటే వాళ్ళు లోక సంబంధమైన వారు కాబట్టి, శరీర సంబంధమైన వారు కాబట్టి, ఏమి తిందునా ఏమి త్రాగుతున్నా అన్యులు విచారిస్తారని బైబిల్లో రాయబడి, అన్యులు ఈ లోక సంబంధమైన వాటి గురించి విచారిస్తారు. మనం పరదేశానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి ఆ రాజ్యాన్ని వెతకాలే తప్ప ఈ అన్ని ఐక్య విచారాలు నీలో ఉండకూడదు. దీని గురించి ఉండాలి. అయ్యో నేను సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నాను, పరిచర్య చేయలేకపోతున్నాను, నాలో తగ్గింపు లేదే, నాలో గర్వం వచ్చేస్తుంది, నాలో హెచ్చింపు ఎక్కువగా కనపడుతుంది, దాన్ని నాలో తీసేయను ఆయన. అలాగా నీలో ఉన్నటువంటి వాక్య వ్యతిరేకమైన వాడిని నన్ను క్షమించు నాయన, ఈ మత్స్యమైన దాన్ని నన్ను విమోచించు నాయన,
నశించే దాని నుండి నన్ను విడిపించు నాయన. ఆ విధంగా నువ్వేం చేయాలా? వీటి గురించి ప్రార్థన చేసుకోవడమే ఆ రాజ్యాన్ని వెతకడం. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మేంద్ర ఆనందము పొందుకోవాలంటే వాక్యాన్ని పాటించడం ద్వారానే. నీవు ఎప్పుడైతే వాక్యాన్ని ప్రకారం ఐక్య విచారాలను వదిలిపెట్టావు, నీ నీతిమంతుడి. అప్పుడు నీకు ఆయన మీద సమాధానం కలుగుతుంది, అప్పుడు ఆనందం కలుగుతుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇంకా వాళ్ళ గురించి వాళ్ళ గురించి ఏం విచారించొద్దు. మా ఆయన స్థిరమైనడు కాదు, మార్పు లేదు, ఏమీ లేదు, అది లేదు, ఇది లేదు. ఏమండి, ఆయన గాలోడు, దేశదిమ్మరి, ఈయనలాగా పిల్లారా బైబిల్ చెప్తుంది. వారి విధానానికి వారిని అలా వదిలేసేయి. అంటే వాళ్ళ గురించి నువ్వు ఆలోచించడం వదిలేసేయి. ఆయన గురించి వాళ్ళ గురించి విచారించడం మానేసి నీవు ఆయన ఆయన ఇచ్చే రక్షణ గురించి నీవు ఆలోచన కలిగి ఉండు. ఆయన హల్లెలూయా. ఎందుకంటే నువ్వు విచారించినంత మాత్రం అవ్వదు. ఆయన ఏర్పాట్లో ఉంటే వాళ్ళని ఆయన తీసుకొచ్చుకుంటాడు. ఆయన ఏర్పాట్లో ఉంటే వాళ్ళని ఆయన రక్షించుకుంటాడు. అందువల్ల నువ్వు ఎవరి గురించి, అందులో బైబిల్ అదే చెప్తా ఉంది, మీరు దుఃఖించడం వల్ల, మీరు చింతించడం వల్ల మీ ఎత్తును మోరు ఎక్కువ చేసుకోనలేరు. ఆయన ముందుగా ఎలా నిర్ణయించాడో, ఎవరిని ముందుగా ఎరిగి ఉన్నాడో వారిని ఆయన పిలుచుకుంటాడు. ఆ నిర్ణయించబడిన వారే, ముందుగా ఏర్పాటు చేయబడిన వారిని ఆయన పిలుచుకుంటాడు. అది ఆయన పని, అది ఆయన బాధ్యత, అది ఆయన నెరవేర్చుకుంటాడు. అందుకని నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ నా ఎద్దకు ఎవరు రాలేరని వాక్యం చెప్తా ఉంది. నా భర్తను నేను ఏదే విధంగా మందిరానికి ఆకర్షించాలి, నా భార్యని ఏదే విధంగా మందిరానికి ఇలాగా ఆకర్షించాలి, తీసుకొని, అది కాదు, ఆయనే తాకి ఆకర్షించుకుంటాడు. జక్కైన ఆకర్షించుకుని వాడు ఆయన, ఆపాత్ములని స్త్రీని ఆకర్షించుకున్నవాడు ఆయనే. కాబట్టి వాళ్ళ గురించి వీళ్ళ గురించి విచారించడం మానేసి, నువ్వు ఐక్య విచారాల గురించి మానేసి, నీవు ఆయన రాజ్యమును, నీతిని, సమాధానం, పరిశుద్ధాత్మను, ఆనందాన్ని వెతకాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారానే వస్తాయి. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మేంద్ర ఆనందము ప్రార్థన ద్వారానే. మరి మెస్సయ్య ఆ పరిశుద్ధ పర్వతం మీద ప్రార్థిస్తూ ఉన్నప్పుడే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మేంద్ర ఆనందం కలిగిన రాజ్యము ప్రకాశించింది. అదే పగలు, అదే వెలుగు, సూర్యుని వెలుగు, ఆ వెలుగే ఆ రాజ్యం. అప్పుడు పేతురు, యోహాను, యాకోబు చూశారు. కాబట్టి పిల్లారా, అందువల్ల ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ఎల్లప్పుడూ ప్రార్థించి మీ చింత యావత్తు ఆయనకు అప్పగించేయండి అని బైబిల్ చెప్తా ఉంది. దేని గురించి ఆలోచించుకో, నీవు ఈ దినములో ఆయన వైపే. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు చెప్పండి? వసంతకాలంలో ఆ యొక్క ఆకులు రాలిపోయిన చెట్లు చిగురించి పువ్వులు పూసిన రీతిగానే నీవు కూడా ఆత్మీయంగా నూతనమైనటువంటి నూతన ఆకులతోనూ, ఎందుకంటే వధువు చెట్టుకు సాదృశ్యంగా ఉంది కాబట్టి నూతన పువ్వులతోనూ కళకళలాడిపోతూ ఉంటావు ఆత్మీయంగా. ఆయన హల్లెలూయా. ఎందుకంటే నీలో పాపపాకులని రాలిపోయాయి, అసూయ అనే ఆకు రాలిపోయింది, దేశమనే ఆకు రాలిపోయింది, కక్ష అనే ఆకు రాలిపోయింది, దురాలోచనలు రాలిపోయాయి. ఇవన్నీ కూడా, కోపము, అసహనము, ఇవన్నీ కూడా నీలో రాలిపోయాయి. ఇంతకుముందు త్వరగా కోప్పడేవాడు, సహనము లేకుండా ఉండేవాడు. ఎవరి మాటనే విన్నా కానీ నీకు సహనం ఉండదు, వినే ఓపిక ఉండదు, ఓర్పు ఉండదు, దూకేస్తుంటావు ప్రతిదాన్ని. ఇప్పుడు ఆ ఆకులన్నీ రాలిపోయాయి. ఇప్పుడు నీవు నూతనమైన వ్యక్తివి. ఇప్పుడు నీతిమంతుడివి. అదే ప్రేమ కలిగిన వ్యక్తివి నీవు. ఇప్పుడు ఈ యొక్క ద్వేషము అన్నీ కూడా రాలిపోయాయి. ఇప్పుడు ఆకులన్నీ రాలిపోయి ఇప్పుడు ఈ వసంతకాలములో నీవు నూతన చిగురులతో కనబడుతూ ఉన్నావు. ఇది గొప్ప విడుదల, స్వాతంత్రము, ఆయన మనుషుల విమోచన. చూడండి, మెస్సయ్య పరిశుద్ధ పర్వతం మీద ఈ దేహం నుండి విమోచించబడి మహిమగల దేహంతో ఉన్నాడు. ఆయన నూతన చిగురుతో ఆయన కనబడుతూ ఉన్నాడు. నీవు కూడా ఈ యొక్క తెల్లవారుజాములో ఇప్పుడు నీవు కూడా పాత ఆకులన్నీ, ఆ మతశాఖ సంబంధమైన ఆకులన్నీ, లోకాశలకు సంబంధించిన ఆకులన్నీ, ఐక్య విచారాలకు సంబంధించిన ఆకులన్నీ అన్నీ కూడా రాలిపోయి ఇప్పుడు నూతనమైనది అనగా
రాబో రాజ్యానికి సంబంధించినటువంటి ప్రేమ, ఆ సమాధానము, ఆ జాలి, ఆ కనికరము, క్షమించే గుణము, ఇవన్నీ కూడా నూతనమైనవి. అదే ఆయన ప్రేమ ద్వారానే ఇవన్నీ. ప్రేమే నీతిమంతుడిగా చేస్తాయి. ఇప్పుడు నేను ఆయన ప్రేమిస్తున్నాను కనుక వాక్యానికి లోబడతాను, నీతిమంతుడిని అవుతాను. ఎప్పుడైతే నీతిమంతుడిని అవుతానో ఆయనకి నాకు మధ్య సమాధానం వచ్చింది. ఎప్పుడైతే ఆయనకి నాకు మధ్య సమాధానం వచ్చిందో ఇంకా ఆయనకి నాకు మధ్య ఏ పాపం కనబడినప్పుడు నేను పరలోకం వెళ్ళిపోతానని, ఎత్తబడతానని, నాకు ఆ రాజ్యం ఉందని, నేను ఇప్పుడు ఈ రాకడలో ఉన్నానని, వీటిని బట్టి ఆనందం వచ్చేస్తుంది అనమాట. నువ్వు నిలబడలేవు అసలు, ఆనందం వచ్చేస్తూ ఉంటుంది. ఇంక ఇంట్లో ఏమన్నా లేకపోయినా వీటి గురించి పోతుంది, ఈ ఆనందంలో ఉండిపోతుంటావు నువ్వు. ఆ సమాధానం రాకుండా ఆనందం రాదు. ప్రేమించినప్పుడు అది జరుగుతుంది. వాక్యాన్ని నువ్వు ప్రేమించాలి, ఆయన మాటనే నువ్వు ప్రేమించాలి. ఆ ప్రేమించేవారే లోబడతారు, ప్రేమించేవారే ఆయన బాధ పెట్టరు. మీకు అర్థమైందా? ప్రేమించేవారు ఎప్పుడు కూడా, నీ భర్త ఉన్నాడు అనుకోండి, ఆ భార్య ఏం చేస్తే భర్త పట్ల ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమను బట్టి ఆ భర్త చెప్పిన మాటకి ఆమె లోబడుతుంది. అది ప్రేమ, అది ప్రేమతో కూడినటువంటిది. కానీ ఇవి కొన్నిసార్లు లోక సంబంధం ప్రేమలు కూడా ఉంటాయి. అప్పుడు ఆ భర్త వాక్య వ్యతిరేకమైన దానిపై ప్రేరేపించినప్పుడు ఆ పెళ్ళికో, ఆ దినాలకో, వాటికో వీటికో ప్రేరేపిస్తాడు కొన్నిసార్లు ఆ భర్త. నీవు ఆయా భర్త పట్ల ప్రేమ కలిగి ఉండాలి కదా అని, దయ కలిగి ఉండాలి కదా అని నీవు వాక్యాన్ని వదిలేసి నీవు ఆ భర్తతో పాటు వెళ్ళిపోయాను కూడా, ఆ పెళ్ళిళ్ళకో, ఆ సంబరాలకో, ఆ ఉత్సవాలకో, వాటికో వీటికో వెళ్ళామంటే నీవు ఆ భర్తను ఎక్కువ ప్రేమించావే తప్ప వాక్యాన్ని ప్రేమించలేదని అర్థం. అందువల్ల ఆ ప్రేమ చంపుతుంది, నేను నాశనం చేస్తే. నీ భర్త చెప్పినా కానీ అది వాక్యం మీద ఆధారపడి ఉంటేనే తప్ప, లేకపోతే అది నువ్వు ఏకీపించడానికి పని లేదు. ఆయన నామనిష్టం. హల్లెలూయా. అవసరమైతే వాళ్ళు నిన్ను విడిచిపెట్టడానికి వాక్యం మీద నిలబడాల్సిందే. ఆ విషయంలోనే ఏకీవించినప్పుడే నువ్వు ఎవరిని నువ్వు లెక్క చేయాల్సిన పని లేదు, వాక్యాన్ని లెక్క చేయి. విడిచిపెట్టే నిలబడాల్సిందే. కానీ వాళ్ళు నీ భక్తికి సహకరిస్తున్నంత కాలము, వాళ్ళు నీ ప్రార్థనకు కానీ భక్తికి కానీ నీ వాక్య ప్రకారం నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు సహకరిస్తున్నంత కాలము నీవు వారిని ఎట్టి పరిస్థితుల్లో ద్వేషించడానికి లేదు, విడిచిపెట్టడానికి లేదు. బైబిల్ వాక్యం అలాగ చెప్తుంది. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆలోచన చేయండి, లోకమే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. కాబట్టి పిల్లరా, మనము ఐక్య విచారం కలిగిన వారం కాదు. అందువల్లే మనకి ఈనాడు ఈ దినము బయలుపరచబడింది. ఈ దినాన్ని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఐక్య విచారములు కలిగిన వధువు ఎత్తబడదు. ఐక్య విచారం లేని వధువు మాత్రమే కొనుకోబడుతుంది. ఐక్య విచారము కలిగిన వారు విడిచిపెట్టబడతారు, ప్రమాదంలో పడిపోతారు. అందుకనే ప్రతి విషయంలో కూడా మీరు ప్రార్థించి ఆయనకు అప్పగించేది. రేపటి గురించి ఆలోచించకండి, రేపటి గురించి ఆయనకు అప్పగించేసి మీరు స్తుతిస్తూ ఉండండి అంతే, ప్రార్థించండి అంతే. మనసు ఆయన మీద పెట్టి స్తోత్రాలు చేస్తూ ఉండండి. అది ఆయన చిత్తం ఎలా జరగాలంటే అలా జరిగించుకుంటాడు. ఆయన నిర్ణయించిన ప్రకారం జరిగించుకుంటూ ఉంటాడు. ప్రార్థన చేస్తూ ఉండండి అంతే. అప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది అంటే, నేను ఇది చేశానని నువ్వు చెప్పలేవు, ఆయనే ఇవన్నీ చేశాడని నువ్వు చెప్పలేవు. ఆయన నా పరిచర్య అంతట్లో అదే జరిగింది. ఈ పరిచర్యకి నేను వచ్చానని చెప్పలేను, ఈ వర్తమానం కోసం నేను నిలబడ్డానని నేను చెప్పలేను. అన్నీ కూడా ఆయన జరిగించినవి. నా జీవితం అంతటిలో కూడా ఆయన ద్వారానే సమస్తము జరిగాయి తప్ప ఇది నేను చేశాను, ఇది నేను చెప్పాను, ఇది నా వల్ల అయింది అని చెప్పడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఎందుకంటే నా అంతటి నేను రాలేదు. ఎందుకంటే ఏదో మీటింగ్ జరుగుతున్నాయంటే నర్సీపట్నం వచ్చాను మీటింగ్స్ కోసం. అప్పుడు వేకుత్సవం గురించి బయలుపరచబడింది. అయ్యగారు తర్వాత మిమ్మల్ని ఆయన ఎన్నుకున్నాడు, మీరు ఉండాల్సిందే అన్నాడు. ఆ విధంగా పరిచర్య కోసం ఉన్నాను తప్ప బోధించాలని ఎప్పుడు నాకు మనసు లేదు. వాక్యం చెప్పాలి, లేదా పాస్టర్ని అనిపించుకోవాలి, సంఘం కట్టాలి, నేను కూడా ఏదో చెప్పి నాకు తెలుసుని అనిపించుకోవాలి, లేకపోతే లోకం అయిపోతేనేమో గౌరవం ఉండదు, మర్యాద ఉండదు మనమంటే అని ఏదో చేయాలని ఏ ప్రయత్నము చేయలేదు. ఆ విధంగా బయలుపరచు. అందుకని నేనే ఆశ్చర్యపోతుంటాను. నా జీవితమే నాకు ఆశ్చర్యం కూడా కారణం ఎందుకంటే ఒకప్పుడు ఏమీ తెలియని వ్యక్తిని, మెస్సైన్ గురించి బైబిల్ గురించి పూర్తిగా ఏమీ తెలియని వ్యక్తిని, మా కుటుంబం విగ్రహారాధన కుటుంబం, ఇవన్నీ ఎలా చెప్పగలుగుతుంది, ఎలాగా
బయలుపరచబడుతున్నాయా? ఇది నా వల్ల ఇది కాదు, ఆయన బయలుపరుస్తున్నాడు కాబట్టి ఇవి చెప్పగలుగుతున్నానని నా జీవితమే దానికి సాక్ష్యమని చెప్తున్నాను. ఆయన నా మనసు హల్లెలూయా. ఎందుకంటే ఒక వ్యక్తి ఏదైనా నేర్చుకున్న దాన్ని బైబిల్ కళాశాల ఏదైనా నేర్చుకుంటే దాని నుంచి చెప్తాడు. లేకపోతే తనంతా తాను వచ్చిన వ్యక్తి అయితే ఏదో ఒక మరియమ్మ కథో మార్తమ్మ కథో ఏదో ఒకటి తీసి చెప్తాడు. ఇంకొక వ్యక్తి అయినట్లయితే బ్రహ్నాం గారు పుస్తకాలు చదివి ఆ బ్రహ్నాం గారు ఏం చెప్పారో అవి బోధిస్తూ ఉంటారు. కానీ ఇది 2000 సంవత్సరాల నుండి మరుగుగా దాచబడి ఎవరికి ఏమీ తెలియని వ్యక్తి, తెలియనివి ఆ యొక్క దినము కానీ జాము కానీ ఎవరికి ఏమీ తెలియనివి ఒక ఏమీ తెలియని వ్యక్తి వచ్చి బోధించడం అనేది అది ఆయన ద్వారా జరుగుతుంది. అందుకనే ఖాళీలో నిలబడుట, లేదా ఖాళీ స్థలంలో నిలబడుట ఒక వర్తమానం చెప్పారు బ్రహ్నాం గారు. ఖాళీగా ఉన్నటువంటి వ్యక్తిని మాత్రమే ఏ లోక జ్ఞానం కానీ పాండిత్యం కానీ సంస్థలకు సంబంధించిన జ్ఞానం కానీ బైబిల్ కళలకు సంబంధించిన ఏ జ్ఞానం కానీ ఏమీ లేని ఒక వ్యక్తిని, ఖాళీ వ్యక్తిని ఆయన బోధిస్తాడు. బోధించడం కొరకు ఆయన ఎన్నుకుంటాడని వాక్యం చెప్తుంది. బ్రహ్నాం గారు చెప్పారు. అందుకని మోషే గురించి చెప్పేదానిలో ఆయన ఏదో చెప్పాడు అన్నమాట. ఇది ఒకసారి బోధించాను, అదే బ్రహ్నాం గారు కూడా చెప్పారు అనమాట. అందుకనే నేను చెప్పిన చాలా విషయాలు బ్రహ్నాం గారు వర్తమానంలో ఉంటాయి. బ్రహ్నాం గారి తర్వాత వర్తమానం ఇదే అని రుజువు చేస్తూ ఉంటాయి. ఆ మోషేను గురించి చెప్పినప్పుడు పిల్లారా, మోషే ఒకప్పుడు లోక జ్ఞానం కలిగిన వ్యక్తి, లోక పాండిత్యం కలిగిన వ్యక్తి. కానీ 40 సంవత్సరాల్లో అతడు ఐగుప్తు దేశం నుండి బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ జ్ఞానము, ఆ బలము అవన్నీ పోయాయి అతడికి. ఆ జ్ఞానం అంతా పోయిన తర్వాత అప్పుడు ఏ జ్ఞానం లేని వ్యక్తిని ఆ మోషేని తీసుకుని ఆయన ఉపయోగించుకున్నాడు. అప్పుడు అది ఎవరి వల్ల జరిగింది చెప్పండి? సర్వశక్తిమంతుడు వల్ల జరిగింది. ఇంకా సర్వశక్తిమంతుడు మాట్లాడుకోవాలంటే ఖాళీ బోర కావాలి, దానిని ఆయన ఉపయోగించుకుంటారు. అందువల్ల పిల్లారా, ఇప్పుడు మనము ఆయన ద్వారా ఈ పరిచర్య జరుగుతూ ఉంది. ఐక్య విచారములు, తిండి వల్ల మత్తులు అయినటువంటి లోకము ఆ ఓట్ల మీద పడి ఏ ఓట్ల మీద పడి మేకలు వేసినట్లుగా మేసే ఈ తిండిపోతు లోకము ఆ ఓట్ల మీద పడి ఆ బడ్డీ కొట్టి మీద పడి ఈ బడ్డీ కొట్టి మీద పడి ఆ గేదెలు ఆవులు పడి మేసినట్టు లోకము, తిండిపోతు లోకము ఐక్య విచారాలతో ఈ లోక సంబంధం వాటిని చూసి అవి కావాలి ఇవి కావాలని వాటి గురించి ఈ లోక సంబంధ ఆశలతో విచారించేటువంటి ఈ లోకమును ఆయన నాశనము చేసి ఐక్య విచారం లేని రాజ్యాన్ని ఆయన తీసుకుని రాబోతున్నాడు. ఐక్య విచారం లేని వధువు ఆ రాజ్యంలో ఉండబోతా ఉన్నది. తలలో వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేమి వద్దు, ప్రార్థించు. ఆయన నీ పట్ల ప్రణాళిక ఆయన నెరవేర్చుకుంటాడు. నువ్వు దేని గురించి విచారించొద్దు, చింతించొద్దు. ఆ వస్తువుల గురించి ఈ వస్తువుల గురించి విచారించొద్దు. ఒకవేళ అది నీకు ఇవ్వాలనుకుంటే ఆయన నడిపిస్తాడు. నువ్వు అడగ ఉనిపే నీకేమి కావాలో నీ తండ్రికి తెలియనని బైబిల్లో రాయబడి. నీకేమి కావాలో ఆయన తెలుసు కాబట్టి నువ్వు అడగక్కర్లేదు, నువ్వు ప్రార్థించు. చాలామంది నాకు అది కావాలా ఇది కావాలి, ఆ మార్కెట్లో నేను అది చూశాను ఆయన, నా పిల్లలకి నేను అది కొనుక్కోవడానికి సాయం చేయి, ఈ పిల్లలకి అది కొనుక్కోవడానికి సాయం చేయి. అస్తమాను వాళ్ళ కుటుంబాన్ని గురించే ప్రార్థన చేసుకుంటారు కొంతమంది, సమాజాన్ని గురించి ప్రార్థన చేయరు అసలు. ఆయనకి ఏమి కావాలో తెలుసు. ఆలోచించడం నీ పని కాదు, విచారించడం నీ పని కాదు, నీ పని ప్రార్థించడమే. వాటి గురించి వీటి గురించి నువ్వు చింతించకుండా ఆ రాజ్యాన్ని వెతుకు, ప్రార్థించు. ఏమైనా కావాలంటే ఆయన ఇస్తాడు. వేడిని నువ్వు అవి ఇవి కావాలని ఆయన దగ్గర చదవద్దు లిస్టు. నీకేమేమి కావాలో ఆ లిస్ట్ అంతా ఆయన దగ్గర చదవద్దు, లోకల్ లిస్టు నువ్వు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనాలు నాయనా, వందనాలు నాయనా, వందనాలు నాయనా. స్థిరమైన మనసు దయచేయండి నాయనా, ఆసక్తిని దయచేయండి నాయనా. మనసు స్థిరంగా లేక కొంతమంది అస్తమాన చీరను జరుపుకోవడం, అభ్యాండం జరుపుకోవడం, లేకపోతే కళ్ళు గీరుకోవడం, ముక్కు గీరుకోవడం, అలా ఇలా కదిలిపోవడం,
మనసు స్థిరముగా ఉండాలి, అప్పుడే శరీరము స్థిరముగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సాపలాగడం, ఈ సాపలాగడం, ఆ లంక చూడడం, ఈ లంక చూడడం, ఆ బ్యాగు లాగడం, ఈ బ్యాగు లాగడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ చుట్టేలా సర్దుకోవడం, ఈ చుట్టేలా సర్దుకోవడం. మనసు నిలకడగా వాక్యం మీద ఉండాలి. జుట్టు మీదకో, ఆ చీర మీదకో, బట్టల మీదకో, ఆ చాప మీదకో, వాటి మీదకో, వీటి మీదకో వెళ్ళకూడదు నీ మనసు. వాళ్ళకు చూడడమో, వీళ్ళొక్క చూడడమో, వాక్యాన్ని నువ్వు భయముతో నువ్వు వినాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ మనసు వేటి మీద ఉంటా ఉంది, ఆ మనోనేత్రం వేటి వైపు వెళ్ళిపోతా ఉంది, ఆ మనసు అనే కళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షించబడే సమయం ఇదే సుమా. ఈ వర్తమానం నమ్మడం చాలా కష్టం, అయినప్పటికీ నువ్వు నమ్మేవంటే ఆయన కృపే. ఈ వర్తమానికి నమ్మడం కూడా కష్టమే, అయినప్పటికీ నమ్మేవంటే కృప. ఓ సర్వోన్నతుడా, మహిమ కలిగిన వాడా, ఈ మహిమ గల పాదములు పొందనాలు, స్తుతి స్తోత్రాలు. అయ్యా, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు మా తండ్రి. ఓ మేము ఇప్పుడు వసంత కాలంలో ఉన్నాము నాయన. ఓ ఇప్పుడు ఐక్య విచారం అనే ఆకులు ఇవన్నీ కూడా రాలిపోయి ఆయన నూతనమైన రాజ్యాన్ని పొందుకునే సమయంలో ఉన్నాం. ఇప్పుడు నువ్వు ఆ రాజ్యముతో వచ్చావయ్యా. ఇప్పుడు నూతనమైన చిగురులు, నూతనమైన పూలు, ఆ యొక్క ఆ స్వతంత్రము, విడుదల. వారు నాయన ఆ దేశాలు విడుదల పొందాయి, స్వతంత్రం పొందాయి, కానీ మా దేహము స్వతంత్రత పొందుతూ ఉన్నది నాయన. మా శరీరం విమోచించబడతా ఉంది. ఓ ఈ వసంత కాలంలో మా శరీరము నూతన శరీరముగా, మరణము లేని శరీరముగా, పాపము లేని శరీరముగా, క్రొత్త శరీరముగా, ఓ అలాంటి ఈ వసంత కాలములో నాయన ఆ విధంగా ఉండడానికి సహాయం చేయండి. నూతన ఆలోచనలు, నూతన మనస్సు, నూతన రాజ్యానికి సంబంధించిన నూతన క్రియలు, ఓ నూతన వెలుగు, అది నిత్య వెలుగు. నాయన 7 సంఘాలను 7 దూతలు ప్రకటించారు. ఆ వెలుగు కొంతకాలమే, కానీ ఇది నిత్యము ఉండే వెలుగు నాయన, నిత్య జీవం మా తండ్రి. ప్రతి బిడ్డ కూడా దీన్ని పొందుకొని నాయన రాబో గుర్తుడు తప్పించుకోవడానికి మీరు సహాయం చేయండి. ఐక్య విచారాలుంటే నాయన వాటిని విడిచిపెట్టడానికి కృప చూపండి నాయన. ఇంకా నీ గురించే ప్రార్థించేవారుగా ఉండు సహాయం చేయండి. ప్రతి చింత యావత్తు నీకు మీద అప్పగించి వాటి గురించి ఆలోచించగా, విచారించగా, ఎందుకంటే మేము అడగ మునిపే మాకేమి కావాలో నీకు తెలుసు నాయన. అందువల్ల మేము అడగాల్సిన పని లేదు, మేము వాటి గురించి విచారించాల్సిన పని లేదు. మేము ప్రార్థనా పరులుగా ఉంటే చాలయ్యా. ప్రార్థించేవారుగా ఉంచు నాయన. సమస్తాన్ని మీరే జరిగిస్తారు మా తండ్రి, మేము కాదు నాయన. మీరే నడిపిస్తారు, మీరే మమ్మల్ని వాడుకుంటారు, ఉపయోగించుకుంటారు. అన్ని కార్యాలు నాయన మీ ద్వారానే జరుగుతాయి నాయన, మా ద్వారా కాదు, మీ ఆత్మ ద్వారానే. మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందుకుని నజరేయుడైనటువంటి యేసు నామమున మిక్కిలిగా బ్రతిలాడు చదువుచున్నాము. ఆమేన్. అందరికీ